శరదిందు వికాస మందహాసా స్ఫురదిందేవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం అచతుర్వదనో బ్రహ్మద్విబాహుః అపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీ ధారే. స్వస్త్యస్తు సదాం సనుమంగళాని భవంతు భక్తుశ్చ శ్రోతॄణాం నిత్యం శ్లోకైకశ్రవణ పఠన మాత్రేణ నిఖిల కలికృత కల్మషాపనోదన పటుతరే నిఖిల పురుషార్థ సిద్ధిప్రదే త్వం మే భక్తి జ్ఞాన వైరాగ్య వివేక వివర్ధిని తాపత్రయోన్మూలిని శ్రీమద్ వాల్మీకి రామాయణే సుందరకాండే పూర్వకథానుసారేణ అద్య కథా ప్రస్తూయతే. వక్తా శ్రోతారః సావధానా భవంతు. జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాముల వారి
దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. ధ్యానం అందరూ చెప్పండి. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురుదత్తాత్రేయాయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. చంద్రబింబ సమాకారం వాంఛితార్థప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేత్ సౌందర్యే కాండ ఉత్తమే. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః యియేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్రశిరో గ్రీవకః గవాం పతిరివా భవౌ. పరిపూర్ణమైన మహేశ్వర అనుగ్రహాన్ని పొందిన వాల్మీకి మహర్షి తాను దర్శించిన గాయత్రి దివ్య పరతత్వాన్ని మహామంత్రస్వరూపంగా తాను రచించబోయేటువంటి ఆదికావ్యమైనటువంటి రామాయణంలో మిళితం చేసి గాయత్రి మంత్ర విశేష ఆదికావ్యంగా రామాయణ మహాకావ్యాన్ని రచించినాడు. అటువంటి ఈ రామాయణంలో కథా విషయంలోకి వస్తే జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాతను అపహరించిన తరువాత సీతాన్వేషణం చేస్తున్నటువంటి రామలక్ష్మణులు ఇద్దరూ కిష్కింధకు చేరుకున్నారు. ఆ కిష్కింధ కాండలోనే హనుమంతుడి ప్రవేశం జరిగింది. మీకు వాల్మీకి రామాయణంలో బాలకాండలో కానీ అయోధ్యకాండలో కానీ అరణ్యకాండలో కానీ ఎక్కడా మీకు హనుమంతుడి యొక్క విశేషం కనిపించదు. హనుమంతుడి ప్రస్తావన లేదు. ఎక్కడ హనుమంతుడి యొక్క ప్రస్తావన? కిష్కింధలో.
అంటే రామాయణంలో 3 కాండల్లో హనుమంతుడు రాలే, 4వ కాండలో ఆయన ప్రవేశం. కానీ ఆయన ప్రవేశమైన తరువాత వాల్మీకి రచనను పరిశీలన చేస్తే, ఒక రచయితగా మనం అవలోకనం చేస్తే, ప్రతి ఒక్క రచయితకు తను కావ్యాన్ని రచించేటప్పుడు ఒక పాత్రను గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాడు. ఒక పాత్ర మీద తన ప్రభావం ఉంటుంది. వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షికి చాలా ఇష్టమైనటువంటి పాత్ర ఎవరు అని బాగా పరిశోధన చేస్తే ఒకే ఒక్క పాత్ర, ఆయనే హనుమంతుడు. అందులో సందేహం లేదు. ఎందుకంటే హనుమంతుడు ప్రవేశించిన తరువాత ఇక్కడ రసవత్తరంగా సాగుతుంది. ఇక హనుమత్ ప్రవేశం కంటే ముందు వాల్మీకి రామాయణం ఒక విధంగా ఉంటుంది. హనుమంతుడి ప్రవేశం తరువాత రామాయణంలో మార్పులు. ఎందుకంటే ఈశ్వరాంశ సంభూతుడు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీస తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. శంకర సువన కేసరి నందన. తులసీదాస్ హనుమాన్ చాలీసలో అద్భుతంగా ప్రతిపాదన చేశాడు. ఈశ్వరుడే హనుమంతుడు. ఇక్కడ పరమేశ్వరుడు చాలామందికి ఇది మింగుడు పడదు. చాలామందికి హనుమంతుడు ఈశ్వర స్వరూపము అంటే ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శాస్త్రము ఏదైతే చెప్పిందో శాస్త్రము నిర్ణయం చేసింది, పురాణ ప్రమాణములు ఉన్నాయి. కాబట్టి ఎవరికో ఒకరికి నచ్చకపోయినంత మాత్రాన మనం దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ హనుమంతుడు పరిపూర్ణమైనటువంటి ఈశ్వర స్వరూపం. శివపురాణంలో హనుమంతుడి ఆవిర్భావ కథ ఉంది. దేవీ భాగవతంలో హనుమంతుడి ప్రస్తావన ఉంది. భాగవత మహాపురాణంలో హనుమంతుడి యొక్క విశేషం పంచమ స్కంధంలో మనకు కనిపిస్తుంది. స్కాంధ పురాణంలో హనుమంతుడి యొక్క జన్మ రహస్యం అనేటువంటిది విశేషంగా చెప్పడం జరిగింది. పద్మ పురాణంలో హనుమంతుడి యొక్క ఆవిర్భావానికి సంబంధించిన కథ కనిపిస్తుంది. ఇలా చెప్పుతూ పోతే ఎన్ని ప్రమాణములో, ప్రమాణం లేకపోతే తులసీదాసు రాయడు కదండి. తులసీదాసు చెప్పినాడు అంటే ఇంకా అంతకంటే ఏం కావాలి? కాబట్టి ఈశ్వర స్వరూప వైభవము రామాయణంలో హనుమంతుడి రూపంలో మనం రేపు చెప్పుకుంటాం. ఎందుకంటే హనుమంతుడి ప్రవేశం జరిగినప్పుడు విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అని సంస్కృతంలో ఒక సూత్రం, అంటే ఒక నీతి వాక్యం. ఒక పండితుడి యొక్క పాండిత్య విలువ ఇంకొక పండితుడు మాత్రమే గ్రహించగలుగుతాడు, ఇంకెవరికి తెలియదు. అంటే ప్రసూతి వేదన యొక్క ఆ నొప్పి వంధ్యాస్త్రీకి ఎలా తెలుస్తుంది? ఒక తల్లికే తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ రావణాసురుడి యొక్క సభలో హనుమంతుడు అడుగుపెట్టినప్పుడు రావణుడు మహాశివభక్తుడు. ఒక శివభక్తుడు ఇంకొక శివస్వరూపాన్ని గ్రహించడా? అలా హనుమంతుడి ప్రవేశం రాగానే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాడు. కిమేష భగవన్ నంది భవేత్ సాక్షాదిహాగత. కళ్ళు మూసుకున్నాడు రావణాసురుడు. అర్రెర్రెర్రే, సాక్షాత్ నందీశ్వరుడు వచ్చాడే. కానీ అహం అడ్డొస్తుంది కదా. లోపల తెలుసు
ఇతడు మామూలు వాడు కాదు. మామూలు వాడైతే 80,000 మంది కింకరులను ఒక తోకతో కొట్టి చంపగలడా? అక్షకుమారుణ్ణి బాల్లాగా బందిలాగా చేసి ఆడగలడా? ఇంద్రజిత్తు యొక్క బ్రహ్మాస్త్ర ప్రభావం యొక్క ప్రభావాన్ని అలా తొలగించుకోగలడా? అంటే హనుమంతుడి యొక్క విశ్వరూపం సుందరకాండ యందు అడుగడుగున మనకు తాను భక్తుడై మనందరి చేత భగవంతుడిగా ఆరాధించబడుతున్నటువంటి విశేష దివ్య భవ్య అపురూప రుద్రావతారం ఏదైతే ఉందో అది హనుమంతుడి యొక్క అవతారము. అందులో సందేహం అక్కర్లే. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది, కాబట్టే సంహితా గ్రంథాల్లో హనుమత్ ధ్యానంలో చెప్తారు, శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం. ఇది ఉమా సంహిత అనే గ్రంథంలో హనుమంతుడి యొక్క విశేషం చెప్పారు. అంటే భక్తుల పాలిట కల్పవృక్షం ఆయన. ఎన్ని రహస్యాలు ఉన్నాయో హనుమంతుడికి సంబంధించినవి, అవన్నీ చెబితే మీరు హనుమంతుడిని ఇంకా విడిచిపెట్టరు, హనుమంతుడినే పట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకేమిటి అంటే తొందరగా ఏ దేవత కోరిక తొందరగా తీరుస్తారు అనేది అన్వేషణ. దేవతలు ఎవ్వరైనా కోరికలు తీర్చేవారే, కానీ వీటిలో నీ ఆరాధనను బట్టి, నీ శక్తిని బట్టి, నీ కర్మను బట్టి, దీన్ని బట్టి చూస్తే హనుమంతుడు ఇప్పటికీ ఉన్నాడు, ఆయన చిరంజీవిగా ఉన్నాడు. కాబట్టి భక్త కల్ప మహీరుహం, భక్తుల పాలిట కల్పవృక్షం. ఎక్కడ? శ్రీరామ రహస్యం అనే ఒక మంత్రశాస్త్ర గ్రంథంలో హనుమంతుడు భక్తులందరికీ ఒక వార్నింగ్ ఇస్తాడు, హెచ్చరిక. అది మీ అందరూ కూడా తెలుసుకోవాలి. రామాలయంకు వెళ్ళే ప్రతి భక్తుణ్ణి హెచ్చరిస్తాడు ఆంజనేయ స్వామి. ఏమని? కోదండ రామాలయంలో మీరందరూ ఉన్నారు కాబట్టి రాముడి దగ్గరికి వెళ్ళే ప్రతి భక్తుడు కూడా ఇది గమనించాలి. రామభక్తులందరికీ ఇది సూచన. ఏమిటి అంటే, మీరు మా రామదర్శనం చేసుకునేటప్పుడు, రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు, సీతమ్మతో కూడినటువంటి రామమూర్తిని మీరు దర్శించినప్పుడు, మా రాముణ్ణి మీరు మాకు సంతానం కావాలి, లేకపోతే మాకు ప్రమోషన్లు రావాలి, లేకపోతే నా కొడుకు ఐఐటి రావాలి, మా ఆయన నేను చెప్పిన మాట వినాలి, ఇటువంటి పిచ్చి పిచ్చి కోరికలు మాత్రం మా రామమూర్తిని మీరు అడగకండి. ఎందుకంటే నైవ యోజ్యో మహామంత్ర కేవలం మోక్షదాయక. మరి ఈ కోరికలన్నీ మాకుంటాయి కదా, ఇవన్నీ ఎవరు తీరుస్తారో అవన్నీ నా దగ్గరికి వచ్చి నన్ను అడగండి, నేను ఇచ్చేస్తా. ఈ చిన్న చిన్న కోరికలకు మా ప్రభువుని ఇబ్బంది పెట్టకండి. మీ ఈ చిన్న కోరికలు తీర్చడానికి నేను చాలు. మీకు మోక్షమే కావాలా, మీకు జ్ఞానమే కావాలా, రాముణ్ణి అడగండి. అందుకే రామాలయం దర్శించే ప్రతి భక్తుడు కూడా ముందు హనుమంతుడిని దర్శించాలి. విష్ణువాలయంలో గరుత్మంతుడు, రామాలయంలో హనుమంతుడు మొట్టమొదలు దర్శించదగిన వారు. అందుకే లోపలికి వెళ్ళేటప్పుడు హనుమంతుడికి ఒకసారి నమస్కారం చేసి లోపలికి వెళ్తున్న మహానుభావ అని చెప్పితే వెళ్ళు అంటాడు. ఆయన్ను ఓవర్కమ్ చేసి ఆయన్ను వదిలిపెట్టేసేసి మనం వెళ్తే ఏమీ సాగదు. ఎందుకంటే ఆయన భక్త కల్పమహీరుహం, ఆయన భక్తుల పాలిటి కల్పవృక్షం. నిరంతరం రామమంత్ర జపం చేసేటువంటి వారికి కావలసిన జ్ఞానము, మోక్షము ఇవన్నీ కూడా ఇవ్వటానికి కావలసిన సాధనా మార్గాన్ని కూడా ఇస్తాడు. తులసీదాసుకు మోక్షం ఎలా వచ్చింది? తులసీదాసుకు ముందు గుర్తుపెట్టుకోండి, ఈ జగత్తులో ఎవరైనా సరే రామదర్శనం కావాలి అంటే ముందు హనుమద్ దర్శనం కావాలి అంతే. ఇది నియమం.
డైరెక్ట్ రామ దర్శనం లేదు, ముందు హనుమత్ దర్శనం. అందుకే హనుమాన్ గడి, మీరు ఎప్పుడైనా అయోధ్యకు వెళ్తే హనుమాన్ గడి అంటారు. అక్కడ కూర్చొని తులసీదాసు ఉపాసన చేసినాడు. రామచరితమానస్ అనే గ్రంథాన్ని రచించి తాను చదువుతూ ఉంటే ప్రతిరోజు హనుమంతుడు వచ్చి విని వెళ్ళిపోయేవాడు. నారదుడు ఒకసారి వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి తులసీదాసు నారదుని చూసి చాలా ఆనందపడ్డాడు. ఈ జీవితానికి ఒక్క కోరిక మిగిలిపోయిందయ్యా అన్నాడు నారదుడిని. ఏమిటి? ఈ చర్మచక్షువులతో నేను తారక మంత్ర అధిష్టాత అయిన రాముణ్ణి నేను చూడగలుగుతానా అంటే, నువ్వెందుకు చూడలేవయ్యా? ఒక్క ఉపాయం చెప్తా నేను. నీ ప్రవచనానికి రోజు హనుమంతుడు వస్తున్నాడు, నీ కనిపించడు. నువ్వు పట్టుకో ఆయన్నో, ఒక క్షణం ఆయన పట్టుకుంటే రామదర్శనం ఈజీగా అవుతుంది. ఎవరిని పట్టుకుంటే రాముడు తొందరగా కదులుతాడో ఆయనే ఆంజనేయ స్వామి అని ఆ మంత్రం ఏదో చెప్పాడు. ఆయన నేను ఎలా గుర్తుపట్టాలి? కలియుగంలో దైవాంశ సంభూతులు భగవంతుడు ప్రత్యక్షంగా మీకు కనిపించడు. ఇది నియమం, ఇది ఈ యుగము యొక్క నియమం. నేను భగవంతుణ్ణి చూచా అని ఎవరైనంటే అది అబద్ధం. భగవంతు విభూతిని మాత్రమే దర్శించగలిగే స్తోమత ఈ యుగంలో. భగవంతుడు ఏదో అవతార రూపంలో కనిపిస్తాడు. అందుకే ఒక మాట వచ్చింది సంస్కృతంలో, దైవం మానుష రూపేణ. దేవుడు దేవుడిగా నీకు కనిపించడు, దేవుడు మానవ రూపంలో నీకు కనిపించి, అందుకే ముందు నువ్వు దేవుణ్ణి పట్టుకోవటానికంటే ముందు మనిషిని మనిషిగా గుర్తించే సాధన చెయ్యవయ్యా అని ఈ లోకానికి చెప్పటానికే రామచంద్రమూర్తి అవతరించాడండి. కాబట్టే కదా ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. మానవ సమాజానికి ఒక విలువ తెచ్చినటువంటి అవతారం రామావతారం కదా. ఇవాళ ఏమైపోయిందంటే మనిషికి గుర్తింపు లేదు. మనిషికి గుర్తింపును ఇచ్చిన అవతారమే రామావతారం. గుర్తుపెట్టుకోండి. ముందు నేను దేవుణ్ణి మాత్రం బాగా నమ్ముతా, కానీ నేను ఏ మనిషిని నేను లెక్క పెట్టా అంటే వాడికంటే అజ్ఞానం. ముందు భక్తికి ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే, ముందు మనిషిని మనిషిగా చూడటం మొదలు పెడితే దేవుడు దేవుడిగా కనబడతాడు. కొంతమందికి దేవుడు మాత్రమే కనిపిస్తాడు, మనుషులను ఎవ్వరినీ లెక్క పెట్టారు. కాబట్టి ముందు నీకు ఇవన్నీ సాధనా మార్గం. ముందు నీ ఇంట్లో నీ తల్లిని నీ తండ్రిని నువ్వు మొట్టమొదలు దైవాంశ సంభూతులుగా భావించడం మొదలు పెడితే అప్పుడు గుళ్ళో విగ్రహం కూడా నీకు దేవతామూర్తిగా కనిపిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఏమాత్రం సేవ చేయకుండా వాళ్ళను అలమటింపచేసి వాళ్ళను ఆకలికి పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి నానా ఘోషలు పెట్టి నానా కష్టాలు పెట్టి పరమభక్తాగ్రగేసరులుగా రామాలయంలోనో విష్ణువాలయంలోనో ఏ ఆలయాల్లోనో కనుక మీరు సేవలు చెయ్యడం మొదలు పెడితే మీ సేవ బూడిదలో పోసినటువంటి పన్నీరు లాంటిదే. ఇందులో ఎట్టుకించిన సందేహం లేదు. ఇది సనాతన ధర్మం చెప్పినటువంటి మాట. కాబట్టి ఎంత రహస్యమైన మాట చూడండి హనుమంతుడు చెప్పిన మాట. రామాలయానికి మీరు వెళ్తే రాముణ్ణి కోరుకోవలసింది ఏమిటి అంటే, కాబట్టి ఈ రామావతారం వేరండి. నారాయణ మంత్రాన్ని ఏమంటారు? అష్టాక్షరి అంటారు. శివుడి మంత్రమును పంచాక్షరి అంటారు. అమ్మవారి మంత్రమును నవాక్షరి అంటారు, షోడశి అంటారు, పంచదశి అంటారు. అక్షరాలను బట్టే మంత్రాలకు పేర్లు వచ్చాయి. కానీ ఒకే ఒక్క మంత్రానికి ఒక పేరుంది. రామ మంత్రానికి ఏం పేరుంది అంటే, రామ మంత్రాన్ని అక్షరాలతో చెప్పరు, తారక మంత్రము అని దీనికి చెబుతారు. ఇది తారక మంత్రం, తరింపచేసే మంత్రం, మానవ జాతిని తరింపచేసే మంత్రం. శంకర భగవత్పాదుల వారు రామకరుణామృతంలో చెప్పిన మాట అక్షరాల నిజం. కలియుగంలో ఏ దేవతా మంత్రము నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, మోక్షమును ఇవ్వగలదు,
బలహీనతలను పోగొట్టగలదు, బంధాలను పోగొట్టగలదు, ఈ అనుబంధాలను తగ్గించగలదు అని గనక మీరు వెతకడం మొదలు పెడితే ఒకే ఒక్క మంత్రం, రామేతి వర్ణద్వయమాదరేణ సదా స్మరన్ ముక్తిముపైతి జంతుః కలౌ యుగే కల్మషమానుషానాం అన్యత్ర ధర్మే ఖలు నాధికారః. ఎంత గొప్ప మాట! రామేతి వర్ణద్వయమాదరేణ సదాస్మరన్ ముక్తిముపైతి జంతుః కలౌ యుగే, ఈ కలియుగంలో కల్మషమానుషానాం, కల్మషం ఉన్న మనుష్యులకు అన్యత్ర ధర్మే, ఇతర ధర్మముల యందు అధికారము లేదు. ఇది శంకర భగవత్పాదులు చెప్పిన మాట. అందుకే శంకరులు శుద్ధ అద్వైతి, కానీ గొప్ప నారాయణ భక్తుడు. ఎంత సమన్వయం అండి, ఎంత సమన్వయం! ఆయన పేరు శంకరుడు, రాసింది భాష్యం విష్ణు సహస్రనామానికి. ఎవరో ఒక ఆయన మొన్నెవరో ఒక ఉపన్యాసం చెబుతూ శివ సహస్రనామమే అంత గొప్పదైతే మరి శంకరాచార్యుల వారు ఎందుకు భాష్యం రాయలేదు? కాబట్టి శివ సహస్రనామం గొప్పది కాదు, విష్ణు సహస్రనామమే గొప్పది అని వీడి ఉవాచ. ఇటువంటి నకిలీ మనుషుల యొక్క వచనాలు ప్రవచనాలు విని ఇన్స్టాగ్రామ్లో మీరు మోసపోకండి. ఎందుకంటే ఈ ఉన్నది ఒక్క మానవ జన్మ. ఈ జన్మలో ద్వేషరహితమైన భక్తిని పొందే ప్రయత్నం చేయండి. మనుష్యుల యందు ద్వేషం ఎలాగూ తప్పదు పుట్టినప్పటి నుండి. నాకు వీళ్ళు ఇష్టం, వాళ్ళు ఇష్టం. కనీసం దేవతల యందు కూడా ఈ విధమైన భావజాలం ఉంటే ఇక మన బ్రతుకులు బాగుపడతాయా చెప్పండి? కాబట్టి దేవతల్లో భేదం అక్కరలే, అభేదము చూడండి. అభేద తత్వాన్ని ప్రతిపాదన చేసిందే జగత్తుకు ఆదిశంకరుడు. అంటే ఇదే అర్థం చేసుకోవడం, ఇదే ఆ పద్ధతి. శంకరుల వారు శివ సహస్రనామానికి ఎందుకు భాష్యం రాయలేదు అన్న ప్రశ్న వేస్తే దానికి సమాధానం దొరుకుతుంది. కానీ శంకరుడు శివ సహస్రనామానికి గొప్పతనం లేదు, విష్ణు సహస్రనామం చాలా గొప్పది. పిచ్చి కాకపోతే విష్ణు సహస్రము శివ సహస్రము రెండూ కూడా మహాభారతంలో పక్కపక్కనే ఉంటాయి. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి నేను చెప్పగలుగుతా. ఏంటి అంటే విష్ణు సహస్రనామము కంటే శివ సహస్రనామము ఇంకా ఎక్కువే. ఎందుకు మీరు ఆ మాట చెప్పగలరు? ఎందుకంటే విష్ణు సహస్రం చెప్పింది ఎవరు? సాక్షాత్ ఎవరు చెప్పారు? భీష్ముడు చెప్పాడు. చెప్పింది ఎవరికి? ధర్మరాజు. కో ధర్మ సర్వధర్మానాం భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మమువాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః అని మొదలుపెట్టి భీష్ముల వారు చెబుతాడు. దానికి సాక్షిభూతుడు శ్రీకృష్ణ భగవానుడు. కురుక్షేత్రంలో జరిగింది. మాఘమాసంలో శుక్లపక్షంలో జరిగినటువంటి ఈ విధానం ఇది. కానీ ఇదే శివ సహస్రనామానికి రండి. శివ సహస్రనామం చెప్పింది ఉపమన్యు మహర్షి, విన్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు జగద్గురువు అయిన శ్రీకృష్ణ భగవానుడే విన్నాడు. మొట్టమొదలు దీన్ని చేసింది ఎవరు? శ్రీకృష్ణుల వారే చేశాడు. శ్రీకృష్ణుడు శివ సహస్రనామం ఎందుకు విన్నాడు? మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు శివ సహస్రనామ భాష్యం ఇక్కడ మనం చెప్పుకుందాం. అద్భుతం. ఎందుకు తెలుసా కృష్ణుడు చేసింది? జాంబవతికి సంతానం కలగలే, మిగతా భార్యలకు సంతానం కలగలే, రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు పుట్టాడు. కానీ అప్పుడు సంతానం కావాలి అన్నప్పుడు పండి మహర్షి చెప్పాడు, ఇది మొట్టమొదలు. ఆ శివ సహస్రం ఎక్కడి నుంచి పుట్టింది? భారతం.
కృష్ణుడు వెళ్ళి ఉపమన్యుని అడుగుతాడు. ఉపమన్యు మహర్షి చాలా గొప్ప భక్తుడు. అప్పుడు కృష్ణుణ్ణి కూర్చుండబెట్టి ఉపమన్యు మహర్షి శివసహస్రనామం చెబితే కృష్ణుడు శివసహస్రనామ ఉపాసన చేసి పరమేశ్వరుడి దగ్గర వరం పొంది అప్పుడు ఒక్కొక్క భార్య యందు 10 మంది చొప్పున సంతానాన్ని పొందినట్టుగా పంచమ వేదమైనటువంటి మహాభారతంలో చెప్పబడినటువంటి కథ. ఇక దీనికి ఏం చెప్పాలి? కాబట్టి ఇది సమన్వయంతో మీరు కాబట్టి ఒక సహస్రం తక్కువ, ఒక సహస్రం ఎక్కువ, ఇవేవి వద్దు. మన జీవితంలో ఎక్కువ తక్కువలు మన జీవితంలో రోజు ఉంటాయి. కానీ దేవుళ్ళల్లో మాత్రం దయచేసి ఎక్కువ తక్కువలు చూడకండి. దేవతల్లో ముందు సమాన దృష్టిని పెట్టుకొని ఏకత్వ దృష్టిలోకి వెళ్ళిపోవటం అనేటువంటి సాధనా మార్గాన్ని కనీసం మన ప్రాణం పోయే సమయానికి 1 గంట ముందైనా మనం పొందగలిగితే ఈ జన్మ తర్వాతనైనా ఉత్తమోత్తమమైన ఇంకొక జన్మను పొందగలుగుతాము. గుర్తుపెట్టుకోండి. లేకపోతే బ్రహ్మ విష్ణు రుద్రాణం ఈ 3 దేవతల్లో భేదాభిప్రాయాలతో కనుక మీరు చూస్తే స నరహ ఖచ్చితంగా వాడికి నరకం తప్పదు. దేవీ భాగవత ప్రమాణం. అందువల్ల శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజాం. అందుకే రామమంత్రం చేస్తే ఐహిక సుఖములు కాదు. ఇక్కడ మీరు వెంటనే అర్థమవుతుంది, ఓహో శాస్త్రి గారు చెప్పారు రామమంత్రం ద్వారా కోరికలు తీరవు, హనుమంతుడిని పట్టుకుంటే కోరికలు తీరుతాయి. ఇలా అర్థం చేసుకోకుండా దయచేసి మరలా. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ రికార్డ్ అవుతోంది. ఇక్కడ బిట్ కట్ చేసి దీన్ని ఇక్కడ పెట్టేస్తే ఎవడో ఒకడు కామెంట్ పెడతాడు, ఈయనకి ఏమీ తెలియదు అని. తర్వాత ముచ్చట ఏమీ తెలియదు కదా. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధాలే ఇవి. ఏదో ముక్క కట్ చేస్తాడు, తర్వాత తెలియదు. అంటే రామమంత్రం కంటే హనుమంతుడు గొప్ప అని నేను చెప్పాడు అని మళ్ళీ దాని కింద కామెంట్. ఇక్కడ అది కాదు మీరు అర్థం చేసుకోవాల్సింది. రామమంత్రం చేస్తే ఐహిక సుఖాలు రావు అనేది కాదు. ఐహిక సుఖముల కోసం రామమంత్రం వాడకండి. కేవలమైన మోక్షం కోసం రామమంత్రం వాడేటువంటి. కాబట్టి రామమంత్రం అన్నింటికంటే గొప్పది. మోక్షమిచ్చే మహామంత్రమే రామమంత్రం అని చెప్పారు ఇక్కడ. అందువల్ల ఇంకొక మాట కూడా ఉంది, అంటే మూఢత్వం. రాముణ్ణి పట్టుకుంటే కష్టాలు వస్తాయి. ఇది ఎక్కడి మాట? రాముణ్ణి పట్టుకుంటే కష్టాలు వస్తాయి, రాముడు దేవాలయానికి వెళ్తే ఇవవుతాయి, ఈ దేవాలయంకి వెళ్తే ఇలా చాలా ఒక లోకంలో ఒక అపప్రథలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ర్యాలీ అనే క్షేత్రం ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, అద్భుతమైన దేవాలయం. ర్యాలీ జగన్మోహిని అమ్మవారు, ఎదురెదురు శివాలయము విష్ణు ఆలయము 2 ఉంటాయి. ఆ దేవాలయానికి నేను వెళ్ళినప్పుడు పెద్ద రష్ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంత గొప్ప దేవాలయానికి ఎందుకు లేదు అంటే ఆ పూజారి ఒక మాట చెప్పాడు. ఏమిటి అంటే ఈ దేవాలయానికి రాజకీయ నాయకులు ఎవ్వరూ రారు. ఎందుకు అంటే ఇక్కడికి వస్తే పదవి పోతుందట, అందువల్ల ఇది డెవలప్ కావట్లేదు అని ఇంత పిచ్చుకున్నారు. అంటే ఎవరో ఒక 3 నాయకులు ఆ దేవాలయానికి వచ్చిన తర్వాత వాళ్ళకి టికెట్లు రాకపోయేసరికి ఒక మూఢనమ్మకం. ఇదే లోకంలో ప్రమాదం. లోకంలో ఈ దేవాలయానికి వెళ్తే టికెట్లు రావు, వేములవాడ దేవాలయం మీద కూడా ఒక అపప్రదం ఉంది. ఈ పిచ్చితనాలు వద్దు దయచేసి. ఈ దేవాలయానికి వెళ్తే ఇది పోతుంది, ఆ దేవాలయానికి వెళ్తే అది పోతుంది. దేవాలయానికి వెళ్తే పోవురా పిచ్చివాడా, నీ కర్మను బట్టే నీకు మొత్తం పోయేది. ఆ కర్మను ఎవడు గమనించడు. కర్మ సిద్ధాంతం ఎవడికి తెలియదు. కర్మ ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది నీకు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదే జీవితంలో కర్మ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తే నువ్వు అది పొందుతావు. కాబట్టి దేవాలయంలో ఎప్పుడు అంటే దేవాలయం మీద ఇటువంటి మాటలు ఎప్పుడు కూడా మీరు మాట్లాడకండి. ఏ దేవాలయమైనా గొప్పదే, ఏ దేవతామూర్తి అయినా గొప్పవాడే. రామమంత్రం మీరు చెయ్యండి.
రోజు 1 గంట సేపు కూర్చొని రామమంత్రం రాయండి. ఒక 3 సంవత్సరాల తరువాత మీ మనస్సుకు మార్పు కలగకపోతే నన్ను పట్టి నిలదీసి అడగండి. మనస్సు మారుతుంది. మనస్సు మీద ముందు ప్రభావం చూపిస్తుంది రామనామం. మీకు అన్నీ తగ్గడం మొదలు పెడతాయి. ముందు ఏం తగ్గాలి? కోరికలు తగ్గడం మొదలు పెడతాయి. ఇప్పుడు మన భయం అదే, రాముణ్ణి పెట్టుకుంటే కోరికలు తగ్గితే ఎలా? తగ్గాల్సిందే అది కదా. కోరికలు తగ్గడం కోసమే దేవుణ్ణి ఆశ్రయించమని మన వేదాంతులు చెబుతాయి. మనమేమో కోరికల కోసం దేవాలయానికి వెళ్తాం. కోరికల కోసం వెళ్ళడం తప్పని నేను చెప్పట్లే, కోరికల కోసమే వెళ్ళకండి. దేవాలయ దర్శనం మీలో మార్పును తేవాలి, మీ కోరికలను పూర్తి చెయ్యాలి. ఇంకొక మాట ఏమిటి? ఈ దేవాలయంలో చాలా శక్తి ఉంది, ఈ గుడి చాలా గొప్పది, మా హనుమంతుడు ఇలా పలుకుతాడు. ఇవి మన ప్రేమతో చెప్పుకునే మాటలు, దాన్ని తప్పేమని అనను. కానీ ఒక దేవాలయానికి శక్తి పెరుగుతుందా తగ్గుతుందా అంటే 100% పెరుగుతుంది. ఎట్లా? దానిలో చేసే అర్చకుడి యొక్క అర్చనా పద్ధతిని బట్టి దేవాలయ విగ్రహానికి శక్తి పెరుగుతుంది. ఇది 100కు 100%. అందుకే దేవాలయంలో ఉండే అర్చకుడు అనుష్ఠానపరుడై ఉండాలి, ఉపాసనాపరుడై ఉండాలి, ప్రతిగ్రహం మీద విపరీతమైనటువంటి ఇచ్చలేని వాడై ఉండాలి, తృప్తి కలిగిన వాడై ఉండాలి. ఇలా ఉండాలి అంటే అతనికి కావలసినంత సపోర్టింగ్ మీరు ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒక దేవాలయం అర్చకుడు చెయ్యి చాచాల్సిన ఆ స్థితి రాకుండా మనం చూడాలి, అర్చకుడికి కష్టం రాకుండా మనం చూడాలి. అప్పుడు అతను బ్రహ్మాండంగా పూజ చేస్తాడు. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ పోయింది, అవస్థల్లో ఉన్నారు. కాబట్టి చాలా చోట్ల అందుకే దేవాలయానికి అర్చకులు భవిష్యత్తులో ఇంకా ఉండవు. సంప్రదాయబద్ధంగా అర్చక వ్యవస్థలో, ఎందుకంటే ఆనువంశిక అర్చకుల్లో ఉన్నటువంటి వాళ్ళే తమ పిల్లల్ని తర్వాత అర్చనకు పంపించటం లేదు. ఎక్కడో తిరుమల తిరుపతి వంటి దేవస్థానాల్లో తప్ప మిగతా చోట ఈ ఆనువంశిక అర్చకత్వం పోయింది. ఎందుకంటే ఒక అర్చకుడు తాను పడిన కష్టము తన కొడుకు పడకూడదు అనుకొని నెక్స్ట్ వాడిని ఏ సాఫ్ట్వేరో ఏ హార్డ్వేర్లో పంపిస్తున్నాడో. అందుకే భవిష్యత్తులో మీకు అయిపోతుంది అర్చకత్వం చేయటం అనేటువంటిది కూడా ఇప్పుడు మొదలైంది కదా ఒక పద్ధతి. మొన్ననే ఒక మహనీయుడు, గొప్పవాడు, ఒక మహానుభావుడు, ఒక నాయకుడు మొదలు పెట్టాడు. ఏమిటి అంటే ఏ అర్చకులు బ్రాహ్మణులే ఉండాలా నీ దుంపతగా. ఈ లాస్ట్కు మిగిలింది ఒక్కటే, వీళ్ళకు చిట్ట చివరికి మిగిలింది ఒక్కటే, ఒక అర్చకత్వం మిగిలింది. అది కూడా లాగేసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇంకో 100 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి 100కు 100% ఇంకా పోతుంది. అలానే దేవాలయాలు పాడైతాయి. అర్చకుడు నియమంతో ఉండాలి, అర్చకుడు పరాన్న బుక్కు కావద్దు, అర్చకుడు ఎక్కడ పడితే అక్కడ తినవద్దు. అర్చకుడికి కొన్ని నియమాలు ఉన్నాయి. అలా నియమబద్ధంగా ఉండటానికి కావలసిన విధానాన్ని దేవాలయం సమకూర్చాలి. ఇది రాజులు చేశారు. అందుకే ఒక దేవాలయం ఇచ్చినప్పుడు దానికి ఒక 100 ఎకరాల ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సపోర్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఆ 100 ఎకరాల పంట దేవాలయానికి వెళ్ళేట్టుగా ఇలా వచ్చినవే ఇవాళ దేవాలయ భూములు. ఎప్పుడైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ పెట్టారో ఆ రోజు నుంచి హరే నమః గోవింద గోవింద అయిపోయింది. దేవాలయాల్లో రికార్డుల్లో భూములు ఉన్నాయి, ఇప్పుడు రికార్డుల్లో ఉన్నాయి కానీ ఫిజికల్గా లేవు, అయిపోయింది. కాబట్టి దేవాలయంలో శక్తి పెరుగుతుంది. మచిలీపట్నంలో సమర్థ రామదాస స్వామి వారు ఒక హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు పరాసుపేటలో, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ఆ హనుమంతుడి విగ్రహానికి బట్టలు కడితే, తెల్లవారి అభిషేకం చేసి బట్ట కడితే తెల్లవారి వచ్చేసరికి బట్ట కాలిపోయి ఉండేది. విపరీతమైన శక్తి హనుమంతుడిలో.
ఇంత శక్తి ఎలా వచ్చింది అంటే ఆ ప్రతిష్ఠ చేసినప్పుడు సమర్థ రామదాస స్వామి వారు శివాజీ గురువు. అందుకే పెద్దవారి చేత ప్రతిష్టలు ఎందుకు అంటే వారి అస్త్రముల్లో శక్తి, తపశ్శక్తి. విగ్రహానికి ధార పోస్తారు. విగ్రహానికి ధార పోసేటప్పుడు మమ ప్రాణాః ఇహాగత్యా, ఇది ఒక ప్రక్రియ. నా ప్రాణశక్తి ఈ విగ్రహంలోకి వెళ్ళుగాక అంటే విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ మంత్రాత్మకంగా బీజశక్తుల యొక్క ప్రభావంతో, బీజాక్షరములతో ఒక ప్రక్రియగా, ఒక సైంటిఫిక్ మెథడ్గా జరుగుతుంది ఆ విగ్రహానికి శక్తి. అందుకే ఒక విగ్రహం, దాని కింద ఒక యంత్రం, దానిపైన ఒక విగ్రహం, దానిపైన ఒక కలశం, గర్భాలయం పైన ఈ మూడింటికి బంధం. దానికి ఎదురుగా బ్రహ్మపీఠం, దానికి ఎదురుగా బలిపీఠం, దానికి ఎదురుగా ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభానికి పైన ఉన్నటువంటి ఆ గోపుర కలశానికి ఒక బంధం. ఇలా ఇవన్నింటినీ కనెక్ట్ చేస్తూ వెళ్తుంది. అంటే దీని వెనక ఒక అద్భుతమైన పద్ధతి. ప్రతి దానికి కొలత ఉంది. ముఖమండపం ఎంత ఉండాలి, అర్ధమండపం ఎంత ఉండాలి, గర్భాలయం ఎంత ఉండాలి, గర్భాలయ ప్రమాణం ఏమిటి, గర్భాలయానికి ధ్వజస్తంభానికి కొలత ఎలా చూడాలి, ఈ రెండు చూసిన తర్వాత ఒక విగ్రహాన్ని ఎంత సైజులో పెట్టాలి, ఆ సైజు పెట్టిన తర్వాత ఆ విగ్రహానికి ఎలా పూజ చెయ్యాలి, ఇవన్నింటినీ మంత్రశాస్త్రంతో అనుసంధానం చేస్తారు. కాబట్టి మంత్రశాస్త్ర విధానంతో ఆరాధన చేస్తే విగ్రహానికి శక్తి పెరుగుతుంది. కాబట్టి హనుమంతుడు అప్పుడు ఏం చేశారు మచిలీపట్నంలో అంటే, శృంగేరి జగద్గురువులను ఆశ్రయిస్తే వారు ఒక యంత్రాన్ని ఇస్తే ఆ యంత్రం పెడితే అక్కడి నుంచి మంటలు తగ్గిపోయాయి. ఇది కలియుగంలో జరిగింది మొన్న. ఎందుకంటే మీకు మొన్న జరిగిన సంఘటనలే మా గురువు గారు మల్లారి గారు చెప్పినటువంటి మాట. ఎందుకంటే దాంట్లో ఆయన ప్రవచనాలు చెప్పారు. అంటే విగ్రహానికి శక్తి ఉంటుందా అని మీరు అడిగే ప్రశ్నకు నేను నిజంగా చెప్తున్నా, హనుమంతుడు పిలిస్తే పలుకుతాడు. కానీ పలకటానికి కావలసిన భక్తి, శక్తి, యుక్తి, ఉపాసన ఇవన్నీ కూడా మనకు కావాలి. అందుకే శ్రీరామ హృదయానందో భక్త కల్పమగీరుగో అభయం వరదౌ దౌర్భ్యాం కలయే మారుతాత్మజో హనుమాన్ కల్ప వృక్షో మే హనుమాన్ మమ కామధుగో చింతామణిస్తు హనుమాన్ గో విచారః కుతో భయం. హనుమంతుడు కల్పవృక్షంగా కనుక నిలబడితే రామభక్తులంతా కూడా అలా ఆనందపడుతూ ఉంటారట. భక్తులందరికీ ఆనందాన్ని కలిగింపజేసేటువంటి ఆ ఆంజనేయ స్వామి వారిని నేను ధ్యానం చేస్తున్నాను అని ఇక్కడ మనకు చూపిస్తూ, ఇటువంటి హనుమంతుడు సుగ్రీవుడితో మైత్రి చేస్తాడు. మైత్రి చేసిన తరువాత అగ్నిసాక్షిగా రాముడికి, లక్ష్మణుడికి, సుగ్రీవుడికి హనుమంతుల వారు స్నేహాన్ని నిలుపుతాడు. ఆ స్నేహానికి నిరూపణగా రామచంద్రమూర్తి సమస్త వానర రాజ్య పట్టాభిషేకం నీకు చేస్తానయ్యా అని చెప్పి సుగ్రీవుడి యొక్క సోదరుడైనటువంటి వాలిని సంహారం చేస్తాడు చెట్టుచాటు నుండి. అప్పుడు సమస్త వానర రాజ్యానికి సుగ్రీవుడు పట్టాభిషిక్తుడైపోతాడు. ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు సుగ్రీవుడు వచ్చి రాముడికి, మీరు నాకు చేసినటువంటి ఈ సహాయానికి సమస్త దిక్కులకు నా సైన్యమును సీతాన్వేషణ నిమిత్తం నేను పంపిస్తాను అని చెబుతాడు. అప్పుడు సమస్త దిక్కులకు వానరులను పంపించాలి అంటే వర్షాకాలం తర్వాత పంపించవయ్యా అని రామచంద్రమూర్తి చెబుతాడు. 2 నెలల తర్వాత సుగ్రీవుడు మానుష సుఖాలలో పడిపోతే రాముడికి ఆగ్రహం వస్తే అప్పుడు తెలుసుకున్నటువంటి సుగ్రీవుడు రాముణ్ణి క్షమాపణ కోరి సమస్త వానరులందరినీ సీతాన్వేషణ నిమిత్తమై సమస్త దిక్కులకు అన్వేషణ నిమిత్తం పంపుతాడు. ఆ విధంగా లక్షల కొలది వానరులు ఈ జగత్తు మొత్తం కూడా వెతకటం కోసం బయలుదేరుతారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులకు వెళ్తారు ఈ వానరులంతా కూడా. అందరూ వెతికి 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 సమస్త వానరులంతా తూర్పు దిక్కు
వైపు వెతికినారు, పడమర వైపు వెతికినారు, ఉత్తరం వైపు వెతికినారు. అన్ని దిక్కులకు వెతికి వెతికి పరమ పవిత్రమైనటువంటి దక్షిణ దిశకు మాత్రము పేరెన్నికగన్నటువంటి హనుమంతుడిని, అంగదుడిని, సుషేణుణ్ణి, అలాగే ఆ జాంబవంతుడిని మొదలైన గొప్ప వాళ్ళంతా దక్షిణం వైపు సముద్రానికి వెళ్తాడు. అక్కడ సీతాన్వేషణం చేస్తున్నటువంటి ఈ హనుమదాదులకు సంపాతి అనేటువంటి వాడు కనిపిస్తాడు. ఈ సంపాతి అనేటువంటి పక్షిరాజు జటాయువు యొక్క సోదరుడు. ఆ సంపాతి యొక్క మాటల వల్ల సీతమ్మను రావణాసురుడు తస్కరించాడు అని తెలుసుకున్నటువంటి ఈ అంగదాదులు, హనుమదాదులంతా కూడా శతయోజన విస్తీర్ణమైన భయంకర లవణ సముద్రమును ఎవరు దాటాలి అని మీమాంసలో పడిపోయి పరమ పవిత్రమైనటువంటి మహేంద్రగిరి పర్వతం మీద ఒడ్డు మీద కూర్చొని ఆలోచన చేస్తారు. ఎదురుగా భయంకరమైన మహాలవణ సముద్రం. ఆ లవణ సముద్రం మీద 100 యోజనాలు. 100 యోజనములు అంటే ఒక్కొక్క యోజనానికి 8 మైళ్ళు. అంటే 800 మైళ్ళ ప్రయాణము చేస్తే కానీ సీతమ్మ యొక్క నివాసమైనటువంటి రావణాసురుడి యొక్క నివాస స్థానమైనటువంటి లంక కనిపించదు. అంతటి సముద్రాన్ని లంఘించాలి అంటే మహాశక్తివంతుడైనటువంటి వాడు కావాలి అని అంగదుడు, జాంబవంతుడు, సుషేణుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలైన ప్రముఖ వానరులంతా కూడా మహేంద్రగిరి పర్వతం మీద అలా కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నారట. ఎలా ఏ విధంగా ఈ సముద్రాన్ని దాటగలుగుతాము అని. అప్పుడు ఆ జాంబవంతుడంట, నేను అనేక సంవత్సరాల క్రితం చాలాసార్లు వెళ్ళొచ్చాను, కానీ ఇప్పుడు ముసలివాణ్ణి అయిపోయాను, నేను వెళ్ళలేను అంటాడట. ఆ తర్వాత అంగదుడంటాడు, నేను పూర్తిగా వెళ్తాను కానీ తిరిగి వచ్చే శక్తి నాకు సరిపోకపోవచ్చు అంటాడట. ఇంకొకరు 10 మైళ్ళు, 20 మైళ్ళు, 30 మైళ్ళు ఇలా చెబుతారు తప్ప సంపూర్ణంగా భయంకర లవణ సముద్రాన్ని లంఘించేటువంటి వాడు ఇంకెవ్వరూ లేరు అని తెలుసుకున్నటువంటి జాంబవంతుడికి ఒక ఆలోచన కలుగుతుంది. ఏం ఆలోచన అంటే, ఇంతటి భయంకర లవణ సముద్రాన్ని దాటాలి అంటే ఆ శక్తి ఉన్నటువంటి వాడు ఈ జగత్తులో ఒకే ఒక్కడున్నాడు. ఆ ఒకే ఒక్కడు పవన తనయుడైనటువంటి హనుమంతుడు అని తెలుసుకొని అప్పుడు ఆ మతిమంతుడు, బుద్ధిమంతుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రామచంద్రమూర్తి యొక్క నిజ భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుడిని ప్రేరేపణగా చేస్తే ఆ ప్రేరేపణ మాటలు విన్నటువంటి ఆ హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన భయంకర లవణ సముద్రమును అవలీలగా లంఘించటానికి ఉద్యుక్తుడై ఆ సముద్రం దగ్గర నిలబడినప్పుడు మొదలైనటువంటి కాండ ఏదైతే ఉందో అదే సుందరకాండ. అందుకే తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః యియేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. ఈ శ్లోకం వెనక ఇంత అర్థం దాగింది. తతః అంటే అర్థం ఏమిటి? అటుపిమ్మట. అటుపిమ్మట అంటే భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుడిని జాంబవంతుడు ప్రేరేపణ చేసిన తరువాత మతిమంతుడు, బుద్ధిమంతుడు హనుమంతుడు శత్రుకర్షణుడు అంటే అంతఃశత్రువులను నిరోధించినటువంటి వాడు, బహిర్గతమైన శత్రువులను గెలిచేటువంటి వాడు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాదే అరిషట్ వర్గాన్ని, సమస్తమైనటువంటి అరిషట్ వర్గాన్ని జయించినటువంటి వాడు. అటువంటి ఆ హనుమంతుడు ఆ చారణాచరితే పతి. చారణ అంటే చారణాః సిద్ధ గంధర్వాః పతగాః పన్నగాః తైః ఆచరితైః మార్గే. అటువంటి వారు సంచారం చేసేటువంటి ఆకాశ మార్గంలో ఆ హనుమంతుడు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాడు అని సుందరకాండ ప్రారంభమవుతుంది. ఈ మొదటి శ్లోకం చాలా విలువైనటువంటి శ్లోకం. ఎందుకంటే గాయత్రి మంత్రంలో 12వ అక్షరమైనటువంటి తకారం ఏదైతే ఉన్నదో ఆ తకార
బీజాక్షరము సుందరకాండ మొదటి శ్లోకంలో వాల్మీకి మహర్షి ఆ విధంగా మిళితం చేసి మొదటి శ్లోకాన్ని రాసినాడు. అందుకే ఉమా సంహిత అనేటువంటి గ్రంథంలో ఈ మొదటి శ్లోకాన్ని యొక్క ప్రాధాన్యం చెబుతూ తతో రావణనీతాయాః ఇతి శ్లోకం సమాకర్ణ్య కార్యసిద్ధిం లభేన్నరః. ఎంత గొప్ప మాట! ఈ ఒక్క శ్లోకాన్ని కనుక మీరు వినగలిగితే తతో రావణనీతాయాః ఇది శ్లోకం సమాకర్ణ్య కార్యసిద్ధిం లభేన్నరః. ఏదైనా ముఖ్యమైన కార్యాన్ని మీరు మొదలు పెట్టాలి అన్నప్పుడు ఈ శ్లోకాన్ని ఒక 100 సార్లు పారాయణం చేసి ఆ కార్యం మీదికి వెళ్ళండి, కార్యసిద్ధి జరుగుతుంది. ఇది అంటే మొదటి శ్లోకం చెప్పడానికే మనకు 3 రోజులు పడుతుందండి. మీరు సుందరకాండ వినాలి అంటే ఒక్కొక్క శ్లోకాన్ని మనం తాత్పర్య సహితంగా కనుక దానిలో ఉన్న మంత్రార్థం ఏమిటి, దానిలో ఉన్న బ్రహ్మ విద్య ఏమిటి, దానిలో ఉన్నటువంటి లౌకికార్థం ఏమిటి, దానిలో ఉన్నటువంటి విశేషార్థం ఏమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య అంతా కూడా సుందరకాండ యందు మీకు కనిపిస్తుంది. ఎందుకంటే సుందరకాండను మీరు గమనించినట్టయితే మొదలు హనుమంతుడే ఉన్నాడు, చివర హనుమంతుడే ఉన్నాడు, మధ్యలో హనుమంతుడే ఉన్నాడు. అంటే ఆది మధ్య అంతం అంతా కూడా హనుమంతుడే. కాబట్టే ఇక్కడ మనకు సుందరకాండ యొక్క విశేషణాన్ని చెబుతూ మీ అందరికి కూడా డౌట్ వస్తుంది. ఏమిటి? నిన్న వారు చెప్పారు ఒక మాట, ఏమని? సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. ఇది మొత్తం శ్లోకం. చాలా మంది మొత్తం శ్లోకం చదవరు. ఇది మొత్తం శ్లోకం. అంటే సుందరం ఎందుకు సుందరం అన్నప్పుడు మొత్తం ఎంత గొప్ప మాట చెప్పారు అంటే సుందరే సుందరో రామః, సుందరకాండ యందు హనుమంతుడు సుందరుడు మొదటి మాట. లేదు, సుందరే సుందరో రామః, సుందరకాండలో రాముడు సౌందర్యవంతుడు. అదేమిటండి? రాముడు ఎక్కడ కనిపిస్తాడు? రాముడు కనిపిస్తాడు ఎవరి ద్వారా? హనుమంతుడి ద్వారా కనిపిస్తాడు. బాలకాండలో కానీ, అయోధ్యకాండలో కానీ, అరణ్యకాండలో కానీ, కిష్కింధకాండలో కానీ, యుద్ధకాండలో కానీ చెప్పబడినటువంటి రామ సౌందర్యం అంతా ఈ కాండలో చెప్పాడు. ఎందుకంటే రాముడు ఎలా ఉంటాడు, ఎంత హైట్ ఉంటాడు, ఎంత వైట్ ఉంటాడు, రాముడి వేళ్ళు ఎలా ఉంటాయి, రాముడి కంఠం ఎలా ఉంటుంది, రాముడి పొట్ట ఎలా ఉంటుంది, రాముడి పాదాలు ఎలా ఉంటాయి, రాముడి గోర్లు ఎలా ఉంటాయి, రాముడి నేత్రములు ఎలా ఉంటాయి, రాముడి ముక్కు ఎలా ఉంటుంది, రాముడి పెదవులు ఎలా ఉంటాయి, రాముడి వాయస్సు ఎలా ఉంటుంది, రాముడి కంఠం ఎలా ఉంటుంది, రాముడి యొక్క అంగుళ అంగుళ సౌందర్య సాముద్రిక శాస్త్ర వర్ణన మొత్తం కూడా, అంటే మొత్తం రామాయణం మొత్తం మీద శ్రీరామ సౌందర్య విశేష వర్ణన పరిపూర్ణంగా చెప్పబడినటువంటి ఏకైక కాండ సుందరకాండ మాత్రమే. ఎందుకు ఇక్కడ అంటే ఇది చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు హనుమంతుడు చెబుతాడు. చెప్పింది ఎవరికి చెబుతాడు? సీతమ్మకు చెబుతాడు. ఎందుకంటే రామ సౌందర్యం మీద అధికారం ఎవరికి? సీతమ్మకు మాత్రమే అధికారం. కాబట్టి సీతమ్మకు తెలుసు రాముడు ఎలా ఉంటాడు. ఆ రాముడు ఎలా ఉంటాడు అనేది సీతమ్మ భార్య కదా, భార్యకు తెలుస్తుంది భర్త ఎలా ఉంటాడు, భర్త యొక్క పద్ధతి ఏమిటి, ఇవన్నీ తెలుసు. కానీ భక్తుడికి ఎలా తెలుస్తుంది? ఉపాసన ద్వారా తెలుస్తుంది. ఒక దేవతామూర్తిని అనుష్ఠానం చేస్తే ఆ దేవతామూర్తి తత్వాన్ని పొందగలగటమే అద్వైత సిద్ధి. జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు బ్రహ్మమవుతాడు ఎప్పుడు? అందుకే నరసింహస్వామి ఉపాసన చేసేటువంటి వాడు నరసింహుడిగా మారిపోవచ్చు. హనుమంతుడి యొక్క ఉపాసన చేసేటువంటి వానికి హనుమత లక్షణములు కలగవచ్చు. ఇది ఉపాసనలో మొదటి మెట్టు. ఆ మొదటి మెట్టు దాటగలగాలి. ఉపాసన తీవ్రమయ్యేసరికి కొంత శక్తులు వస్తాయి. మంత్రం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మంత్రంలో శక్తి ఉంటుంది. ఈ మంత్రాన్ని జపించేసరికి 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు వచ్చేసరికి ఒక మంత్రాన్ని పరిపూర్ణ ఉపాసన చేస్తే ఆ మంత్రాత్మకమైన శక్తి నీకు అలౌకిక దర్శనాన్ని చూపిస్తుంది.
ఎప్పుడైతే వీడు అలౌకిక దర్శనంతో ఈ మంత్రాన్ని వీడు పొందినటువంటి ఈ మనిషి ఏదైనా మాట మాట్లాడితే అది నిజమవుతుంది. నిజం కాగానే ఏమిటి, జనానికి అమ్మ ఈయన ఏం చెబితే నిజమవుతుంది. ఇగో అక్కడే మంత్రం మోహ పెడుతుంది. ఆ మంత్రం వీడిని ఆకర్షణలో పడవేస్తుంది. ఎందుకంటే సాధన ముందుకు పోదు. నీ సాధనను అడ్డుకోవటానికి నీ చుట్టూ అనేక శక్తులు ఉంటాయి, ప్రతికూల శక్తులు ఉంటాయి. నిన్ను ముందుకు పోనివ్వ, నిన్ను మోహపెడతాడు. అందుకే మీరు చూడండి, పూర్వకాలంలో పురాణాల్లో ఏ మహర్షి తపస్సు చేసినా ఓ మేనక వచ్చేది, ఓ రంభ వచ్చేది, ఓ వీళ్ళు వచ్చేది, ముందుకు పోనిచ్చే వాళ్ళు కాదు సాధన. విశ్వామిత్రుడంతటి వాడు అంత సాధన చేసినటువంటి వాడు కదా, మొదటి దెబ్బలోనే మేనక దగ్గర కింద పడ్డాడు, బోర్ల బొక్కల పడ్డాడు. అంత గొప్ప సాధన ఒక్క మేనకతో పోయిందండి, ఒక్క మేనకతో. అంటే ఇతనిలో పరిపూర్ణత రాలే. ఒక బ్రహ్మర్షి కావాలి అంటే ఎంత గొప్ప సాధన. అందుకే బ్రహ్మర్షిత్వం రావటానికి మొట్టమొదలు జయించాల్సింది విశ్వామిత్రుడికి కావలసింది ఏమిటి, అక్కడ పడ్డాడు కింద, కామం. ఆ తర్వాత రంభం వచ్చింది. శకుంతల అనే అమ్మాయిని కన్నాడు మేనకతో కలిసి, అయిపోయింది. రంభం వచ్చింది. మేనకతో అనుభవం కదా, రంభ దగ్గర లొంగిపోలే. కానీ ఇక్కడ లొంగిపోయాడు. ఎట్లా? నెక్స్ట్ కామం తర్వాత వచ్చేది ఏమిటి, క్రోధం. ఉపాసనాపరుడికి కోపం మనకి రాదు. రంభ రాగానే రాయివైపో అన్నాడు, శపించాడు కోపంతో. ఆ కోపం వల్ల ఏమైపోయింది, ఈ 10,000 సంవత్సరాల తపస్సు పోయింది, అయిపోయింది, నష్టమైపోయింది. ఎప్పుడు కూడా తపస్సు అంటే మంత్రం చేస్తే ఆ అనుష్ఠాన బలం, ఒక సంవత్సరం గాయత్రి చేస్తే దాని శక్తి చాలా ఉంటుంది. ఆ శక్తి ఏమైపోతుందంటే ఎవరి కోసము ఒకరికి వరం ఇవ్వటమో, నీ కోరిక తీరుతుంది పో అని చెప్తా. ఈ అనుష్ఠాన బలం వల్ల వాడి కోరిక తీరుతుంది, వాడి కోరిక తీరుతుంది. కానీ వీడి అనుష్ఠానం అంతా క్లాస్ అయిపోతుంది, మొత్తం పోతుంది. అందుకే కొంతమంది ఏమిటి అంటే మాట్లాడరు సిద్ధులు. కారణం ఏమిటి, వీరికి తపస్సు, వీరికి ఇదంతా పోతుంది కదా. ఎప్పుడు కూడా నిన్న చెప్పిన మాటలే చెబుతున్నా, లోకల్లో ఉచితంగా ఏది దొరకదు. మాకు ఉచితంగా అన్ని రావాలి అని మాత్రం అనుకోవద్దు. రైతు కూడా ఉచితంగా మీకు పంట ఇవ్వడు. కష్టపడి శారీరక శ్రమ చేస్తే, పంటను దున్నితే, భూమిలో విత్తనం మొలకెత్తటానికి ఎంత కష్టపడాలి. అక్కడ శ్రమ పెట్టుబడి, ఇక్కడ తపస్సు పెట్టుబడి. కాబట్టి లోకంలో ఇలా అన్ని ఉచితంగా వస్తాయి, ఎవ్వరికి ఉచితంగా రాదు. ప్రకృతి ఏది నీకు ఫ్రీగా ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ప్రకృతి ఇవ్వాలంటే అయితే తపస్సు చెయ్యి, లేకపోతే శారీరక శ్రమ చెయ్యి, లేకపోతే డబ్బును వదులుచుకో. నా దగ్గర బ్రహ్మాండమైన డబ్బు ఉంది, వదిలిపెట్టు. ఎప్పుడో వదలాల్సిందే. ఇష్టపూర్వకంగా వదిలిపెడితే నీకు పుణ్యం మిగులుతుంది. లేదు, ఇష్టపూర్వకంగా వదిలిపెట్టకపోతే అది నీకు పాపమై కూర్చుంటుంది. అందుకే బాగా డబ్బు ఉంది, ఏం చెయ్యాలి, పోయే రోజున ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఇవ్వకపోయినా అది ఎవరికో ఒకరికి వెళ్ళిపోవాల్సిందే. కానీ నువ్వు పాత్రతను చూసి దానమిస్తే, పాత్రత ఎరిగి దానమిస్తే, ఆ డబ్బే మరో జన్మకు నీకు ఉపయోగపడుతుంది. నీ ఒక జన్మ మారడానికి ఉపయోగపడుతుంది. ఈ జన్మలో నా దగ్గర దరిద్రమే ఉంది, నా దగ్గర డబ్బు లేదు, తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి. తపస్సుకు డబ్బు ఎందుకు అవసరంటే, ఈ తపస్సు మరు జన్మలో నువ్వు అంబాలిగా పుట్టొచ్చు. ఈ జన్మలో ఆగర్భ దరిద్రుడైనటువంటి వ్యక్తి అన్నీ వదిలి తపస్సు చేశాడు అనుకోండి, నేను బాగా అని ఒక కోరికతో ఈ జన్మంతా ఎవ్వడిని ఏమి అనకుండా కర్మను అనుభవిస్తూ తపస్సు చేశాడు అనుకోండి, అటువంటి వాడే మరుసటి జన్మలో వాడి కోరిక ప్రకారంగా యాంతే గతికి సాగతికి, అలా అటువంటి పిల్లలే ధనికుల ఇళ్లల్లో పుడతాడు. అందుకే వాడు ఏ అదాని కుటుంబంలోనో, ఓ అంబానీ కుటుంబంలోనో అక్కడో పిల్లవాడిగా పుట్టి అప్పుడు ఇది అనుభవిస్తాడు. అనుభవం గొప్పది. జన్మ కర్మ సిద్ధాంతం నమ్మండి. ఈ జన్మతో అయిపోలే. ఈ జన్మ మీకు సాధన కోసం మాత్రమే వచ్చింది. ఈ సాధనను మీరు పెంచుకుంటే
వచ్చే జన్మ బాగుంటుంది, వచ్చే జన్మ వస్తుందా అన్న ప్రశ్న ఎప్పుడూ వద్దు. 100కు 100% వచ్చే జన్మ ఉంది. ఈ జన్మలో రుణం తీర్చుకునే ప్రయత్నం చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా మీకు రుణగ్రస్తులే. ఏ రుణం ఎలా పోతుందో తెలియదు. కాబట్టి రుణాన్ని తీర్చుకుంటూ వెళ్ళిపోండి. దేని యందు ఎక్కువగా ఇన్వాల్వ్ కాకండి. ఎంత ఉందో అంత తీర్చుకుంటూ వెళ్తూ ఉండండి. ఎప్పుడో ఒకప్పుడు మీకు జ్ఞానం కలుగుతుంది. ఇది సాధన. అందుకే అంతటి సాధన చేసిన వాడు హనుమంతుడండి. హనుమంతుడికి రాముడు దర్శనం అయిపోయింది, కానీ రాముడి దర్శనంతో పరిపూర్ణత్వం కలగలే. ఈ సాధకుడు ఇప్పుడు అమ్మను చూడాలి. అమ్మను చూస్తే హనుమంతుడికి 100 మార్క్స్ పడతాయి. రాముడి యొక్క దర్శనంతో హనుమంతుడిలో మార్పు కలిగింది. అంటే మీకు సుందరకాండను ఈ విధంగా కూడా నేను చెప్పగలుగుతాం. అంటే ఉపాసనా పరంగా, కర్మపరంగా, సాధనా మార్గంలో సుందరకాండ ఎలా ఉపయోగపడుతుంది, చరిత్ర ప్రకారంగా రామాయణంలో ఎలా ఉపయోగం చేయవచ్చు, లేదు కుండలిని శక్తి ప్రకారంగా యోగ మార్గంలో సుందరకాండం నేను ఎలా అనుభవించవచ్చు, శ్రీచక్ర సాధనలో శ్రీ విద్యా సంప్రదాయంలో సుందరకాండను ఎలా నేను దర్శించగలను. ఇన్ని అంటే ఇది రాసింది వాల్మీకి మహర్షి. ఒక్క మహర్షి రాస్తేనే ఇన్ని వేసి ఉంటాయి, ఇన్ని దృక్పథాలు. యాదృశీ భావన తాదృశీ సిద్ధి. ఉపాసనలో నీ భావన ఎటువంటిదైతే సిద్ధి అటువంటిది అవుతుంది. అందుకే ఇంతమంది వానరులు నేను ఎవ్వరం వెళ్ళలేము అన్నాడు. హనుమంతుడికి తనకు తాను ప్రేరేపణ లేదు. ఆ ప్రేరేపణ చెయ్యటానికి ఒకడు కావాలండి. జీవితంలో తను మరిచిపోయి కూర్చున్నాడు, సాధన మరిచిపోయి కూర్చున్నాడు, బండ మీద రాళ్ళు వేస్తూ కూర్చున్నాడు సముద్రంలో, ఇంతమంది మాట్లాడుకుంటూ ఉంటే. అప్పుడు జాంబవంతుడు వచ్చాడు. హనుమంతుడి దగ్గర ఉన్న శక్తి ఏం తెలుసు మీకు? చిన్నప్పుడే సూర్యుడి దగ్గరికి వెళ్ళి అంత శక్తిని పొందాడు. సూర్యుడి దగ్గర అధ్యయనం చేశాడు విద్య. సూర్యుడి దగ్గర అధ్యయనం చేయగలవా? ఈ పొద్దున తూర్పున ఉంటాడు, రాత్రి వరకల అస్తమాంతరికి వెళ్తాడు, అంటే పశ్చిమం వైపు వెళ్తాడు. సూర్యుడిని పట్టుకొని అధ్యయనం చేశాడు అని హనుమంతుణ్ణి అడిగితే అప్పుడు ఆంజనేయ స్వామి లేచి నిలబడ్డాట. అప్పుడు తన శక్తి తాను పొందాడు. అంటే దీనివల్ల మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, ఒక గొప్ప కార్యసిద్ధిని కలిగింప చెయ్యటానికి ఒక ప్రేరణా శక్తి కావాలి. ఆ ప్రేరకుడే జాంబవంతుడు. ఎందుకంటే జాంబవంతుడు ఎవరు? రామాయణంలో బాలకాండలో బ్రహ్మదేవుడు ఆవులిస్తే పుట్టాడు జాంబవంతుడు. జృంభమానస్య సహసా మమ వక్త్రాద్ అజాయత. జాంబవంతుడి పుట్టుక. ఆవులిస్తే పుట్టాడు జాంబవంతుడు, బ్రహ్మాంశ. జాంబవంతుడు ప్రేరేపణ చేశాడు. అందుకే తతో రావణ నీతాయాః తతః, జాంబవంతుడి ప్రేరేపణ తరువాత అని దీని యొక్క అర్థం. జాంబవంతుడి ప్రేరేపణ తరువాత బయలుదేరాడు. అందుకే సుందరుడు రాముడు, సుందరుడు హనుమంతుడు. నిఘంటువులో సంస్కృతంలో కపి అనే శబ్దానికి, సుందర అనే శబ్దానికి కపి అనే అర్థం ఉంది. కాబట్టి సుందర కవి సంస్కృత నిఘంటువు. కాబట్టి సుందరే సుందరో రామ. సుందరుడు అంటే కపి అంటే ఎవరు? హనుమంతుడు. సుందరే సుందరి సీత. సీతమ్మ సుందరం ఏమిటండి? లంకలో ఉన్న ఆవిడ కష్టాల్లో ఉన్నటువంటి సీత మీకు సుందరంగా ఎలా ఉంటుంది చెప్పండి? కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మాయి సుందరంగా ఎలా ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి. సౌందర్యం అంటే బయటకు కనిపించేది సౌందర్యము కాదు, అంతర్గత సౌందర్యమే సౌందర్యము. భారతీయ స్త్రీకి ఏమి సౌందర్యమో సుందరకాండ చెప్పింది. అందుకే సుందరకాండ సౌందర్య ఉపాసన. సుందరి సీత అన్నప్పుడు ఎంత గొప్ప అర్థం! బ్రహ్మాత్మకమైనటువంటి శక్తి. ఎక్కడ మీకు లలితా సహస్రంలో 3 నామాలు వస్తాయి.
ఏమిటి? సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోత్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప. ఆ 3 నామాల వ్యాఖ్యానం సుందరకాండ. మీరు అలా సమన్వయం చేసుకుంటే సృష్టికర్త్రి బ్రహ్మరూప. అందుకే గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెబుతాడు, బాలకాండ అయోధ్యకాండల యందు సీతమ్మ సాత్విక సీత, సాత్వికమైనటువంటి సీత. అరణ్యకాండ కిష్కింధకాండల్లో అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి రాజస సీత, రజోగుణంతో కనిపిస్తుంది. సుందరకాండ యుద్ధకాండల్లో తమోగుణాత్మకమైన, అంటే తమోగుణం అంటే ఎవరిది? ముందు మహాలక్ష్మి, మహాసరస్వతి, మూడవది ఏంటి? మహాకాళి. ఆవిడ సుందరకాండలో యుద్ధకాండలో సీతమ్మ స్వరూపం ఏమిటి అంటే నవదుర్గా స్వరూపంలో మహాకాళికా స్వరూపమే అమ్మవారి యొక్క వైభవం. కాబట్టి ఈ కాండలో మీకు ఎంత విశేషం కనిపిస్తుందో చూడండి. కాబట్టే అమ్మవారి పేరు మీద కూడా ఇది సుందరకాండ. మంత్రము సుందరం. ఎందుకంటే సుందరకాండను మీరు గమనించినట్లయితే అస్య శ్రీ సుందర హనుమాన్ మహామంత్రస్య వాల్మీకి ఋషి శ్రీ సీతారామచంద్రో దేవత. పారాయణం చేసేటప్పుడు 3 పద్ధతులు ఉన్నాయి సుందరకాండకు. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య అన్నారు. ఇది మహామంత్రాత్మకమైనటువంటిది. దీనికి ఋషి ఎవరు? వాల్మీకి ఋషి. శ్రీ సీతారామచంద్రో దేవత ఒక పాఠం. రెండవ పాఠం అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి శ్రీ హనుమాన్ దేవత. కోరికతో పారాయణం చేస్తే ఇది సంకల్పం చెప్పుకోవాలి, హనుమాన్ దేవత. ఎందుకంటే నువ్వు ఒక కోరికతో పారాయణం చేస్తున్నావు, ఇది చెప్పుకోవాలి. లేదు నీకు బ్రహ్మ విద్య కావాలి, బ్రహ్మ విద్య కోసం నువ్వు సుందరకాండ పారాయణం చేస్తున్నావు అన్నప్పుడు అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి బాలా త్రిపుర సుందరి లలితా మహాత్రిపుర సుందరి శ్రీ సీతాదేవత అని మంత్రం. 3 పద్ధతులు ఉన్నాయి దీనికి. ఇదంతా మీకు ఉపాసనా పద్ధతి. అంటే ఇలా ఈ విధంగా ఈ పారాయణం చెయ్యాలి అంటే గురుముఖత నేర్చుకోవాలి. ఈ పారాయణ పద్ధతి గురువు ద్వారానే తెలుసుకోవాలి. కాబట్టి దీనికి అంగన్యాస కరన్యాస మొత్తం ఉన్నాయి. ఈ విధంగా సుందరకాండ పారాయణం అంటే సంప్రదాయ పద్ధతిలో పారాయణం చేస్తే ఇది ఒక ఉపాసనాకాండ. కాబట్టి ఇక్కడ ఒక ఉపనిషత్తు, ఒక వేదాంత శాస్త్రం, ఒక మంత్రశాస్త్రం, ఒక కావ్యం ఎలా మొదలవుతుందో అలా మొదలైంది సుందరకాండ. కాబట్టి ఇది మంత్రశాస్త్రమా, ఇది కావ్యమా, ఇది ఉపనిషత్తా అంటే అన్నీ ఉన్నాయి దీంట్లో. ఆ విధంగా హనుమంతుడు ఇయేష పదం అన్వేష్టం మొదటి శ్లోకంలోనే పదం అనేటువంటి మాటకు ఎంత అర్థం ఉంది. పదం అంటే పరమపదాన్ని తెలుసుకోదలచినటువంటి వాడై అని ఒక అర్థం. ఇయేష పదమన్వేష్టం సీతమ్మ జాడను తెలుసుకోవడానికి అని మామూలు అర్థం. కానీ పరమపదం అంటారు చూసారా, పరమపదం. ఆ ప్రయోగంలోనే ఏది పరమపదం అంటే ఏ స్థానానికి వెళ్ళిన తర్వాత తిరిగి భూమి మీదకి రానటువంటి పునరావృత్తి రహితమైనటువంటి స్థానం ఉందో ఆ పునరావృత్తి రహితమైన మోక్ష స్థానాన్ని నీకు కలిగింపజేసేటువంటి పరమపదమును తెలుసుకోదలచినటువంటి భక్తాగ్రగణ్యుడైన హనుమంతుడు ఆ మార్గములో ప్రయాణం చేయబోతున్నాడు అని మొదటి శ్లోకం అర్థం. ఇది ఒక అర్థం. ఇలా ఒక్కొక్క శ్లోకాన్ని మీరు ఈ విధంగా అర్థం చేసుకుంటే పదం అన్వేష్టం అంటే భగవత్పదం. ఎలా? దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? భగవంతుణ్ణి అన్వేషించాలి. అన్వేషణ ఎలా? అన్వేషణ
ఆ అన్వేషణయే నీకు దారి చూపిస్తుంది. ఎలా అంటే మీకు భాగవతంలో 7వ స్కందంలో ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే ఇందుగలడందు లేడని సందేహము వలదు కలడంబోధి కలండు గాలి కలండు. భాగవతం ఎక్కడ ఉన్నాడు భగవంతుడు? వెతుకురా అన్నిట్లలో ఉన్నాడు. పడే వర్షపు చుక్కలో కూడా ఉండేది భగవత్ తత్వమే. గుర్తుపెట్టుకోండి, వర్షపు బిందువు కూడా నీవు అన్వేషణ చేస్తే అది ఒక భగవత్ స్వరూపమే. నడిచే గడ్డి కూడా భగవత్ స్వరూపమే. అందుకే మహాత్ములు నడిచేటప్పుడు, శుకుడు నడిచేటప్పుడు ఇక్కడో పాదం అక్కడో పాదం వేసేవాట. ఎందుకు అంటే తన కాలి కింద ఏదైనా పడి చచ్చిపోతాయేమో అని. అంటే యోగులు ఇలా ఉంటారు. అంటే విశ్వం మొత్తాన్ని వారు దైవస్వరూపం, ఇక దైవము కానిదంటూ ఈ జగత్తులో ఏదీ లేదు అని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ జ్ఞానికి ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే వాడికి కనిపిస్తాడు. ఎవరికి కనిపిస్తాడు? నాకు కోదండరామాలయంలో మాత్రమే రాముడు ఉన్నాడు అని కొంతమంది వస్తారు. ఈ రాముడు నీ ఇంట్లో లేడా? మా ఇంట్లో లేడు. భక్తి యొక్క ప్రిలిమినరీ స్టేజ్. తప్పేం కాదు వాడి భావన. కోదండరామాలయంలో నీకు దర్శనమిచ్చిన రాముడు కోదండరామాలయంలో ఉన్నాడు, నీ ఇంట్లో కూడా ఉన్నాడు. ఇది 2వ స్టేజ్. తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి రాముడు ఒంట్లో ఉన్నాడా ఇది తెలుసుకోవటానికి ఆత్మారామత్వ సిద్ధి. దీనికి ఇది ఆత్మారామత్వ సిద్ధి. ఈ ఆత్మారామత్వ సిద్ధి చాలా కష్టం కలగటం. అంటే అందుకే కొన్నేళ్ళు అయిన తర్వాత గుడికి వెళ్ళాల్సిన పనిలే. ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత సాధనా మార్గం బాగా ఉత్కృష్టంగా వెళ్ళిన తర్వాత దర్శనం లేదు. ఎందుకు అంటే ఆత్మారామ దర్శనమే. కానీ మనం ఎక్కడ ఆగిపోతాము అంటే 90 ఏళ్ళు వచ్చినప్పటికీ, ఇంకా ఆ వయస్సులో ఉన్నప్పటికీ నేను దర్శనం చేసుకోవాలి, ఆ తాపత్రయం పోదు. అక్కడ ఆగిపోవద్దు అంటే నేను అక్కడ ఆగిపోవద్దు. మీరు శరీరాన్ని క్లేశపరచాల్సిన ధర్మం కాదు మనది. అటువంటి వారిలో 35 ఏళ్ళు రామాలయ సేవ చేసాము, 36 సంవత్సరంలో మోకాళ్ళ ఆపరేషన్లు అయిపోయినాయి, ఇంకా నడవటానికి ఒళ్ళు లేదు. నీ మంచంలో ఉన్నా కూడా రాముడు నీ దగ్గరికి రాడా? రాముడు నీ ఇంటికి వచ్చి కనిపించడా? రాముడు నీ నేత్రములకు దర్శనమివ్వడా? అటువంటి ఎందెందు బతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఆ స్థితికి చేరుకోవటమే. ఆ స్థితికి చేరుకున్నవాడు ప్రహ్లాదుడు. కాబట్టే ప్రహ్లాదుడికి మాటకు సత్యం విధాతం నిజభృత్య భాషితం అని జడమైన స్తంభము నుండి బద్దలు కొట్టుకొని వచ్చాడు దేవుడు. ఎందుకు వచ్చాడు? నన్ను నమ్మిన భక్తుడి మాట నిజం చెయ్యాలి. ఎస్, ఇది నిజం కావాలి. ఎప్పుడు నా భక్తుడు మాట్లాడితే అది నిజమే. కాబట్టి ఈయేష పదమన్వేష్టం అంటే మొదటి శ్లోకంలో హనుమంతుడు సీతమ్మ జాడను తెలుసుకోవటం కోసం, కానీ అంతరార్థంగా చూస్తే సీతమ్మ జాడ కాదు, అక్కడ తాను పొందవలసినటువంటిది పరమపదం. ఆ పరమపదం ఎప్పుడవుతుంది అంటే తల్లి దర్శనంతో పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆ తల్లి దర్శనం కోసం బయలుదేరినటువంటి సాధకుడు. ఇది సుందరకాండలో ఉన్న మర్మం. ఇది సుందరకాండలో ఉన్నటువంటి రహస్యం. అందుకే ఇక్కడ చారణాచరితే పతి, ఒక్కొక్క పదం ఎంత బరువైన పదమో. చారణాచరితే పతి. చారణులు అంటే ఎవరు అర్థం? చరించేవారు. ఆచరించేవారు, చరించేవారు, 2 అర్థాలు ఉన్నాయి. చారణాహ చరితే పతి అంటే చరించేవారు, ఆచరించేవారు. ఆచరించేవారు అంటే ఎవరు? అచినోతి శాస్త్రార్థాన. ఆచరించేవాడే ఆచార్యుడు. గుర్తుపెట్టుకోండి, ఆచరించేవాడే ఆచార్యుడు. అంటే ఆచార్యుడు అంటే గురువులు అని అర్థం. చారణాచరితే పతి అంటే అర్థం ఏమిటి?
తన పూర్వమైనటువంటి గురువులు ఏ మార్గములోనైతే సాధనకు బయలుదేరారో అటువంటి గురూపదిష్ట మార్గములోనే ఇతడు బయలుదేరుతున్నాడు అని మొదటి శ్లోకం యొక్క అర్థం. ఎన్ని రహస్యాలు ఉన్నాయి చూడండి. చారణాచరితేపతి మామూలు అర్థం కనుక మీరు తీసుకుంటే ఇక్కడ చారణాహ అంటే సిద్ధ గంధర్వ చారణాహ, ఆకాశ మార్గంలో తిరిగేటువంటి వారు ఇప్పటికీ ఉంటారు. ఆకాశ మార్గంలో చాలా శక్తులు ఉంటాయి. అప్సరసలు నిజం, గుర్తుపెట్టుకోండి. అప్సరసలు ఉన్నారు, చారణులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు. వీళ్ళందరూ మనకు కనిపించరు, మన పక్క నుంచి కూడా వెళ్ళవచ్చు. ఇదేది అబద్ధం కాదు. సాధనా మార్గంలో అప్సరస విద్య అనే ఒక విద్య ఉంది మంత్రశాస్త్రంలో. అప్సరస విద్యను కనుక సాధిస్తే నీకు ఒక అప్సరస వచ్చి నీకు కావలసినటువంటిది ఇస్తుంది. ఇది కూడా ఉంది. అంటే మన భారతదేశంలో విద్యలు ఎంత గొప్పవి అంటే నీకు లౌకికమైనటువంటిదా ఐహికమైనటువంటిదా, లౌకికాన్ని కోరుకుంటే అక్కడ ఆగిపోతాం. కాబట్టి ఏది తప్పు కాదు ఇక్కడ. దాన్ని ఎందుకు వాడుతున్నావు, దేనికోసం నువ్వు ఉపయోగిస్తున్నావు అనేది ఇక్కడ మనకు కావాలి. అందుచేత ఇక్కడ చారణాచరితేపతి అన్నప్పుడు తిలక వ్యాఖ్యానకారుడు రాస్తాడు సుందరకాండకు. తిలక వ్యాఖ్యానం చాలా బాగుంటుంది. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసే వ్యాఖ్య. అజ్ఞాన రూపమైన దుఃఖము చేత మరుగున పడిన బ్రహ్మజ్ఞానమును తెలుసుకోవటం కోసం ఏ సాధకులైతే గురువులను ఆశ్రయిస్తారో అటువంటి సాధనా మార్గములో హనుమంతుడు బయలుదేరాడు అని ఒక అర్థం. ఎంత గొప్ప బాగుంది చూడండి. అంటే ఇది ఉత్తమ సాధకుడు గురువుల దగ్గర శిక్షణ పొందుతాడు. సాధన పొందేంతవరకు అంటే శిక్షణ పొందేంతవరకే గురువు బాధ్యత. ఇక తర్వాత గురువు బాధ్యుడు కాదు. గురువు మార్గం చూపిస్తాడు. అందుకే మా గురువు గారు చెప్పేది ఈ మధ్యకాలంలో ఏమైపోయింది, గురువులు ఎట్లా తయ్యారు, గురువులు స్వాములు వీళ్ళందరూ ఎలా తయారయ్యారు. నువ్వు నా చుట్టూ తిరుగు, పొద్దున్నే ఆశ్రమానికి రా, పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆశ్రమంలో పనిచేయి. ఈ ఇంట్లో సంసారాలు ఉండవు, ఏముండవు, సన్యాసి చుట్టూ తిరగాల. ఇటువంటివి తప్పు. సన్యాసాశ్రమాల వెంట గృహస్థులను తింపుకునే అధికారం సన్యాసులకు లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు అంతవరకే సేవ. కానీ ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు ఇల్లు విడిచిపెట్టి అన్నీ విడిచిపెట్టి నా చుట్టూ తిరుగు, ఇది ఎక్కడ సాధ్యం? ఇలా చెప్పేవారు ఎవరైనా గురువు గారు, గుర్తుపెట్టుకోండి. గురువు అంటే మార్గం చూపిస్తాడు. ఈ మార్గంలో వెళ్తే నువ్వు బాగుంటావు, గో హెడ్, వెళ్ళిపో అంతే. నిన్ను మార్గంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అంతేగాని నేను నడిచిన మార్గంలో నా వెంటే నువ్వురా, నేను ఎత్తుకొని వెళ్ళిపోతా, లేదు లేదు, ఇది పద్ధతి కాదు, ఇది గృహస్థ ధర్మానికి వ్యతిరేకము అన్నాడు. అందువల్ల దుష్కరం 2వ శ్లోకం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానరః సముదగ్ర శిరోగ్రీవ గవాంపతిరివాభవౌ. 2వ శ్లోకం చూడండి. ఏమిటి? దుష్కరం, ఎవ్వరూ చెయ్యలేని పని చేయబోతున్నాడు హనుమంతుడు. ప్రపంచంలో ఇంకెవ్వరూ చెయ్యలేనటువంటి పని హనుమంతుడి వల్ల సాధించబడుతోంది. అందుకే ఇక్కడ గవాంపతిరివాభవౌ అంటే ఒక వేదంలో ఒక మంత్రం ఉంది. చత్వారి శృంగాత్రయో అనే మంత్రంలో వృషభోరోరవీతి, ఒక వృషభం ధర్మస్వరూపంగా ఒక రంకె వేస్తుందట. ఆ రంకెతోని జగత్తు కదులుతుంది. అలాగా ఒక మహామహిమాన్వితమైన వృషభరాజు. ఎందుకు వృషభరాజుతో పోల్చాడు వాల్మీకి చెప్పండి 2వ శ్లోకంలో. దీనిలో ఒక ఉపాసన కనిపిస్తుంది మీకు. ఎందుకు వృషభంతో పోల్చాడు? ఎందుకు అంటే రావణాసురుడికి దర్శనం ఇచ్చినప్పుడు ఈయన వృషభమే. నందీశ్వరుడు కదండి హనుమంతుడు. నందీశ్వరుడు అంటే ఎవరండి? వృషభరాజు కాదా? అందుకే శివాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ పక్కనే నంది ఉంటాడు. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవ సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఎప్పుడైనా దండం పెట్టాను నందీశ్వరుడికి? ముందు నందీశ్వరుడి దగ్గర ఈ శ్లోకం చెప్పాను. నందీశ్వర నమస్తుభ్యం, నీకు దండం పెడుతున్నా. ఏమిటి? సాంబానంద ప్రదాయక.
మహాదేవ సేవార్థం నేను లోపలికి బయలుదేరుతున్నా. అనుజ్ఞాం దాతుమర్హసి, పోకపోతే పో అంటాడు. నందీశ్వరుడి ఆజ్ఞ లేకపోతే శివాలయ ప్రవేశం లేదు, హనుమంతుడి ఆజ్ఞ లేకపోతే రామాలయ ప్రవేశం లేదు, గరుత్మంతుడి ఆజ్ఞ లేకపోతే వెంకటాచలపతి దర్శనం లేదు. ఇవి ఆగమశాస్త్రంలో ప్రతిపాదించబడినటువంటి దర్శన పద్ధతులు. ఇవన్నీ కూడా ఇవన్నీ మనం పాటించాలి. అందుకే ఇక్కడ వృషభంలాగా సముద్ర లంఘనం చేయటానికి సిద్ధపడుతున్న హనుమంతుడిని ఒక వృషభరాజుతో పోల్చంట. ఇప్పుడు ఎలా ఉన్నాడు? లంకా పట్టణానికి వెళ్ళి హనుమంతుడు మామూలు హైట్ కాదట. సూక్ష్మ రూపದಲ್ಲಿ ಸಿಯಹಿದಿಗಾವ ವಿಕಟ ರೂಪದಲ್ಲಿ ಲಂಕ ಜರಾವ ಭೀಮ ರೂಪದಲ್ಲಿ ಅಸುರ ಸಂಹಾರೆ రామచంద్రకే కాజ సవారే. ఇదే హనుమాన్ చాలీసలో చెప్పారు. సూక్ష్మ రూపದಲ್ಲಿ ಸಿಯಹಿದಿಗಾವ వికట రూపದಲ್ಲಿ లంక జరావ. 3 రూపాలు ఉన్నాయి. సూక్ష్మ రూపము, వికట రూపము, భీమ రూపము. హనుమంతుడికి 3 రూపాలు. సూక్ష్మ రూపంతో మొదలుంటాడు. ఎక్కడ? సీతమ్మ దర్శనం చేసినప్పుడు సూక్ష్మ రూపం, సముద్ర లంఘనం చేసేటప్పుడు వికట రూపం, ఇంద్రజిత్తు మొదలైన వారితో యుద్ధం చేసేటప్పుడు భీమ రూపం. ఇది హనుమంతుడి యొక్క స్వరూపం. అందుకే ఇప్పుడు వికట రూపం ధరించాడు కదా, అలా పెరిగాట హనుమంతుడు. అందుకే ఇది మన అన్నమాచార్యుల వారు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, బ్రహ్మాండమైన కీర్తన. హనుమంతుడు పెరగడం మామూలుగా పెరగడం. అనిమా మహిమా గరిమా లగిమా ప్రాప్తికి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం. 8 సిద్ధులు, అష్టసిద్ధి నవనిధికే దాత అసహరదీన జానకి మాత. 8 సిద్ధులు కలిగిన వాడికి పెరగటం తగ్గటం ఆట, చాలా క్రీడ. అందుకే జాంబవంతుడి ప్రేరేపణతో పెరిగాట హనుమంతుడు. పెరగడం ఏమిటి? ఆ పెరుగుతూ ఉంటే మహేంద్రగిరి పర్వతం కదిలిపోతున్నది. అంత పెద్ద పర్వతం హనుమంతుడి బరువును మొయ్యలేకపోతున్నదట. ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఒక్కొక్క అడుగు హనుమంతుడు వేస్తూ ఉంటే దేవ గరుడ గంధర్వ కిండన కింపురుషాదులంతా పైనుంచి లేచారట. అమ్మో, ఈ పర్వతం కదులుతున్నది, ఏదో అవుతోంది అని. అంత శక్తివంతుడయ్యాడు. అలా ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి ఆ పాదాన్ని తీసి కింద కొట్టాట. కొట్టడం ఏమిటి? అలా కింద కొట్టగానే తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధిన సర్వతః సంవృతశ్చైలః బభౌ పుష్పమయో యథా. ఒక వృక్షము నుంచి పువ్వులన్నీ హనుమంతుడి మీద కురిపించాడు. అప్పుడు పుష్పమయుడైనటువంటి హనుమంతుడిని చూచారట మొత్తం అందరు దేవతలు. అంటే ఒక కొండ పుష్పాలతో అలంకరిస్తే ఎలా ఉంటుందో ఆంజనేయ స్వామి ఆ కొండ మీద అలా పుష్పాల మీద మొత్తం ఆచ్ఛాదన చేసుకొని, గురువారం నాడు ఎప్పుడైనా మీరు సాయంకాల సమయంలో ఆ వెంకటాచలపతిని మీరు చూడండి, మొత్తం పుష్పాలతో అలంకారం చేసి ఉంటారు. గురువారం సాయంత్రం మీరు చూస్తే ఆ నామం చిన్నగా ఉంటుంది, మొత్తం పుష్ప అలంకరణతో ఉంటాడు స్వామి. మామూలు రోజుల్లో వెళ్తే పెద్ద పెద్ద ఆభరణాలు, పెద్ద పెద్ద అదంతా మనకు కాదు. గురువారం నాడు మీరు చూస్తే ఆ సాయంకాల సమయంలో వెంకటాచలపతి దర్శనం, అంత 9 అడుగుల 9 అంగుళాల విగ్రహం ఆ పుష్పమయంగా చూస్తే కళ్ళు కదిలి వస్తాయా చెప్పండి. ఈ విధంగానే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఆ దేవతలంతా చూస్తున్నారు. అబ్బా, ఎలా ఉన్నాడు ఆంజనేయ స్వామి అని ఆ పుష్పమయుడైనటువంటి హనుమంతుడికి మనమందరం ఒక నమస్కారం సమర్పణ చేస్తాం. మనందరినీ అలా అనుగ్రహించుగాక. ఆ పుష్పమయుడైనటువంటి హనుమంతుడు మనందరినీ బాగా అనుగ్రహించుగాక ఈ సుందరకాండ సమయంలో, శ్రవణ సమయంలో అని అనుకోవడంలో తప్పు లేదు. కాబట్టి పుష్పమయుడైనటువంటి హనుమంతుడి దర్శనం. ఆ విధంగా హనుమంతుడు మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాటలు మామూలుగా ఉండవండి. హనుమంతుడి మాటల మీద ఒక ఉపన్యాసం పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. అసలు ఎలా హనుమంతుడు మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్
ఎవరికి ఇవాళ కమ్యూనికేషన్ స్కిల్సే ఉద్యోగం రావాలంటే, ఇవాళ పెద్ద చదువులు ఒక్కనే, బాగా మాట్లాడాలి, బాగా అట్రాక్టివ్గా మాట్లాడాలి. అసలు మాట్లాడడం అంటేనే హనుమంతుడండి. ఎవరైనా ఇప్పుడు పిల్లలకు నేను చెబుతున్నా కదా, మీకు మాట్లాడటంలో నాకు బాగా శక్తి రావాలి అంటే ముందు హనుమంతుడిని పట్టుకోండి. మీరు ఇంటర్వ్యూ సక్సెస్ కావాలి, IAS అనుకుంటే ఒక్క 40 రోజులు మీరు హనుమంతుడి యొక్క సుందరకాండ ఉపాసన చెయ్యండి. మీ వాక్శక్తి మారకపోతే నన్ను అడగండి. దైవశక్తి ప్రయత్నము రెండు ఉండాలి. ఎందుకంటే సుందరకాండలో హనుమంతుడు మాట్లాడే మాటలు మామూలుగా ఉండవు. హనుమంతుడికి ఈ సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరండి? బాగా మాట్లాడతాడు రాముడు ఇచ్చాడు. మామూలు యూనివర్సిటీ ఇవ్వలేదు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాముడు ఇచ్చాడు. ఎందుకంటే కిష్కింధకాండలో హనుమంతుడు మారు రూపంలో వచ్చి రాముణ్ణి మొట్టమొదటిసారి కలుస్తాడు. కలిసినప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా బాధలో ఉంటారు. ఎందుకంటే సీతమ్మ లేదు కదా. అప్పుడు హనుమంతుడు మాట్లాడిన మాటలన్నీ విన్న తర్వాత రాముడు మాట్లాడటం మొదలు పెడతాడు. ఎంత మాట్లాడతాడు? నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదుషః ఏవం శక్యం ప్రభాషితుం నూనం కృష్ణం వ్యాకరణం అనేన బహుదాశ్రితం. ఎంత గొప్ప మాట! ఋగ్వేదం చదవని వాడు, యజుర్వేదాన్ని అధ్యయనం చేయనటువంటి వాడు, సామవేదాన్ని ధరించినటువంటి వాడు, అధర్వణ వేద మంత్రశాస్త్ర రహస్యాలు తెలవనటువంటి వాడు ఇలా మాట్లాడలేడు. అంటే ఇవన్నీ నేర్చుకున్నవాడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉందట హనుమంతుడి యొక్క మాట. గుర్తుపెట్టుకోండి, హనుమంతుడు వాక్శక్తికి నిదర్శనం. హనుమతు ఉపాసన నీ వాక్కును బాగుపరుస్తుంది, మాట్లాడే శక్తినిస్తుంది. ఏ మాట ఎక్కడ మాట్లాడితే జగత్తు ఆనందపడుతుందో, ఏ మాటల వల్ల భగవద్ దర్శనం అవుతుందో, కాబట్టి మాట్లాడే శక్తిని జగత్తుకు ఇచ్చేటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుకే ఇవాళ పిల్లలంతా హనుమంతుణ్ణి పట్టుకుంటే బ్రహ్మాండమైన వాక్శక్తి వస్తుంది. వాక్శక్తి అనేటువంటిది పెరగాలి అంటే హనుమదు ఆరాధన ఒక్కటే పురాణములు పేర్కొన్నటువంటి మాట. గుర్తుపెట్టుకోండి. అందుకే హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణం చెయ్యటం, హనుమంతుడి ఆరాధన చెయ్యటం, రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి. రోజు ఖచ్చితంగా 5 నిమిషాల టైం పడుతుందండి హనుమాన్ చాలీసా పారాయణం చేయటానికి. అలా రాముడి విగ్రహం పెట్టండి, ఇంట్లో పెట్టి ఒక్క 5 నిమిషాలు వారు ఆ డ్రెస్ వేసుకొని 5 నిమిషాలు హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆ అక్షతలు శిరస్సు మీద ధరించి బడికి వెళ్ళమని చెప్పండి. వాడు తిరుగులేనటువంటి లీడర్ కాకపోతే మీరు నన్ను వచ్చి అడగండి. నేర్పించాల్సింది మనం, శిక్షణ ఇవ్వాల్సింది మనం. పిల్లలకు హనుమంతుడి శిక్షణ ఇస్తే చెత్త స్పైడర్ మ్యాన్లు చెప్పడం కాదు, బ్యాట్ మ్యాన్ల గురించి చెప్పడం కాదు. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, బూట్ మ్యాన్, ఈ మ్యాన్, ఆ మ్యాన్, ఉన్నది ఒకే ఒక్క మ్యాన్, హనుమాన్. అంతే, కేవలం ఒకే ఒక్క మ్యాన్, హనుమాన్. హనుమంతుడి గురించి చెప్పడం మొదలు పెట్టండి, మీ పిల్లలు మారుతారు. పిల్లలకు ఒక సుందరకాండ చెప్పడం మొదలు పెట్టండి, పిల్లల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. మా పిల్లలు మా మాట వినట్లేదు అంటే వినరు. వింటే పిల్లలు ఎలా అవుతారు? వినేట్టుగా చెయ్యాలి. చెయ్యడానికి తల్లి ఉండాలి. తల్లి రోజు చెప్పాలి. మొదటి రోజు ఎవరు వినరు, తల్లియే మొదటి శిక్షకురాలు. కాబట్టి హనుమంతుడి యొక్క మాట ఈ రోజున చూడండి. యథారాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః గచ్చేత్ తద్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయో యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామి అకృతశ్రమః బద్ధ్వా రాక్షస రాజానో ఆనయిష్యామి రావణో సర్వదా కృతకార్యోగం ఏష్యామి సహసీతయా ఆనయిష్యామి వాం లంకాం సముత్పాట్య సరావణం.
ఇది గొప్ప మాట. చూడండి ఎంత గొప్ప మాట మాట్లాడినాడో. ఓ వానరులారా, మీ అందరూ కూడా వినండి. నేను బయలుదేరుతున్నా. ఎలా బయలుదేరుతున్నావు? యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ, అఖిలండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, అప్రమేయ అనంత కళ్యాణ విభవ గుణ సంపన్నుడైనటువంటి ఈ జగత్తును తన యొక్క దివ్య పాదము చేత అద్భుతమైనటువంటి పునీత భూమిగా, దివ్యధాత్రిగా ఈ భారత భూమిని మార్చినటువంటి నా రామచంద్రమూర్తి యొక్క దివ్య కోదండము నుండి బయలుదేరినటువంటి బాణము ఎలాగైతే బయలుదేరుతుందో, నేను కూడా ఈ మహేంద్రగిరి పర్వతం మీద నుండి సీతమ్మను చూడటానికి బయలుదేరుతున్నా. ఏ విధంగానైతే రామబాణము పని చేసుకుని వస్తుందో, నేను కూడా జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాతను దర్శించే నేను ఇక్కడికి వస్తాను. ఒకవేళ నేను లంకా పట్టణంలోకి వెళ్ళిన తరువాత లంకలోనే గనక జగన్మాత అయినటువంటి సీతమ్మ నాకు కనిపించకపోతే, అదే వేగంతో భూలోక భువరలోక సువర్లోక మహాలోక తపోలోక యమలోక సకల లోకములన్నీ వెతుకుతా. అతల వితల తలాతల రసాతల మహాతల పాతాలని లోకములను వెతుకుతా. ఒకవేళ ఏ లోకముల యందు నాకు సీతమ్మ కనిపించలేదో, ఈ 14 లోకములను నా తోకకు ముడివేసేసి 14 లోకములను తీసుకొచ్చి నా ప్రభువైనటువంటి రామచంద్రుడి పాదాల మీద వేసి చూపిస్తాను. కానీ నేను పని కాకుండా తిరిగి రాను రామబాణంలాగా అని మాట్లాడినాడు. ఇంత మాట మాట్లాడినాడు. ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి. పని చేసేవాడు ఇలా ఉండాలి. అందుకే బాగా కార్యసిద్ధి కావాలి అంటే హనుమంతుడిని పట్టుకోండి. మొదలే చెప్పేసినాడు రిజల్ట్, నేను తీసుకొస్తా. అది కావాలి, ఆ కాన్ఫిడెన్స్ కావాలి. మా దేవతలు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచే దేవతలు. మీలాగా మేగులు కొట్టబడి దిగబడేటువంటి దేవతలు మా దేవతలు కాదు, గుర్తుపెట్టుకోండి. మా దేవతలు ఇక్కడ రక్తాలు చిందించరు. రక్తం చిందించకుండానే నీలో కాన్ఫిడెన్స్ పెంచే దేవతలు మా సనాతన ధర్మ దేవతలు, గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రౌడ్. మీరు హిందువుగా పుట్టండి, హిందువుగా జీవించండి, హిందువుగానే ప్రాణాలు పోవాలి తప్ప ఈ మధ్యలో మారే మతాలకు అర్థం పట్టం లేదు. గట్టిగా చెప్పుకోండి, ఎస్ నేను హిందువును, మా దేవతలు చాలా గొప్పవారు. ఎప్పుడైనా పొరపాటున కూడా చెప్పకండి ఏమిటి అన్ని మతాలు సమానంలో. అన్ని మతాలు సమానం కాదు. నా హిందూ ధర్మమే అన్నిటికంటే గొప్పది. అందరూ దేవతలు సమానం కాదు. నా సనాతన ధర్మ దేవతలే గొప్పవారు. ఇది చెప్పండి. చిన్నప్పటి నుంచి విని విని విసిగెత్తిపోయాం మేము అందరం కూడా. అన్ని ధర్మాలు ఒక్కటే, అన్ని ధర్మాలు ఇక్కడ ఎలా అవుతాయి? ఇన్ని ధర్మాలు గొప్పవి, నా ధర్మం గొప్పది. ఇది ఇది మీ పిల్లలకు చిన్నప్పుడు ఇంజెక్ట్ చేయండి. నరాన్న దింపాలండి. నరాన్న భక్తి నింపండి. నరాన్న ధర్మం గురించి నేర్పండి. వారి నరాలన్నీ కూడా రక్తంతో నిండొద్దు, సనాతన ధర్మ ప్రాభవంతో నిండినప్పుడే ఈ జాతి బలపడుతుంది, ఈ జాతి బతుకుతుంది, ఈ జాతి సమస్త జాతులకు మూలమవుతుంది, ఈ దేశం విశ్వగురువుగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే హనుమంతుడి మాటలు చూడండి, ఎంత కాన్ఫిడెన్స్ అండి. అలా చెప్పి హనుమంతుడు ఆకాశం మీదకి ఎగిరాడు. ఎగరటం మామూలుగా లేదు. అంత పెద్ద హనుమంతుడు అలా ఎగిరేసరికి కింద ఉన్న చెట్లన్నీ పెకిలించుకొని బయటకు వచ్చాయట. ఆ వేగం పెకిలించుకొని వ్యక్తం చెట్లన్నీ పైకి వచ్చాయి. ఆయన పైకి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళినాడు, ఈ చెట్లన్నీ కింద పడ్డాయి. అప్పుడు అందరూ నమస్కారం చేశారట. అబ్బా ఏమి శక్తిమంతుడు హనుమంతుడు అని వెళ్తున్నప్పుడట ఇక చూడండి. అందుకే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత స్మరణాత్ భవేత్. ఒక్క దేవుడు ఇస్తాడండి. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ. ఇంకేం కావాలి చెప్పండి? ఒక దేవుడు ఇన్నిచ్చిన తర్వాత ఇంకా మీకు ఏం కావాలి? అందుకే హనుమంతుడి ఉపాసన.
బయలుదేరగానే సూర్యుడు చూచాట, ఆహా నా శిష్యుడు బయలుదేరాడే, పవన తనయుడైనటువంటి ఆ హనుమంతుడు అలా నిరాలంబమైన ఆకాశ మార్గంలో అలా ప్రయాణం చేస్తూ ఉంటే గురువైన సూర్య భగవానుడు చూచి భేష్, ఎందుకంటే ఆ సూర్య వంశస్థుడే కదా రామచంద్రమూర్తి, తన వంశంలో వారి కోసం వెళ్తున్నాడు కదా. అప్పుడు సూర్యుడు అనుకున్నట్ట, నా వంశంలో వాడి పని కోసం వెళ్తున్నాడు కాబట్టి నేను కూడా కొంత సహాయం చేస్తే బాగుంటుంది కదా అని తతాప నహితం సూర్య. ఎంత గొప్ప మాట. సూర్యుడు అప్పటిదాకా 47 టెంపరేచర్లో ఉన్నాడు, 48 టెంపరేచర్లో ఉన్నాడు. హనుమంతుడు ఎప్పుడైతే సముద్రం మీద ఆకాశంలోకి ఎగిరాడో హనుమంతుడికి వేడి తగలకూడదని తతాప నహితం సూర్య, సూర్యనారాయణుడు తన టెంపరేచర్ తగ్గించుకున్నాడు. ఇది ఒక సాధకుడి లక్షణం. అందుకే పెద్దవారు బయట అడుగు పెడితే ప్రకృతి సహకరిస్తుంది, ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది. నీవు ప్రకృతితో మమైకమవుతే, నువ్వు ప్రకృతికి వికృతి అయితే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బొగ్గే. నువ్వు ప్రకృతితో సహకరించు. ప్రకృతి, చెట్లు మాట్లాడతాయి తెలుసా మీకు? చెట్లు మాట్లాడతాయి. ఒక చెట్టును ప్రేమగా రోజు దాన్ని చూస్తూ ఉండండి, మీరు వెళ్ళగానే ఆకుల్లో చలనం కలుగుతుంది. మీరు చూడగలిగితే, చూచే దృష్టి మీకుంటే. ప్రకృతి మామూలుగా ఉండదండి, చెట్లు మాట్లాడతాయి. కొన్ని లతలు మనం వెళ్ళగానే అల్లుకుంటాయి. కొన్ని చెట్లు కొంతమంది వెళ్ళగానే చూడండి, హనుమంతుడు అలా ఆ కొండనెక్కగానే ఎందుకు పుష్పాలు కురియాలి? చెట్లు కురిపించాయి. ఎందుకు అంటే మా దేవుడు కాబట్టి. ఇక్కడ ఆ తతాప నహితం సూర్య ప్లవంతం వానరోత్తమం శిశేవే చ తదా వాయు రామకార్యార్థ సిద్ధయే. రామకార్యం కోసం బయలుదేరినటువంటి హనుమంతుడు అలా ప్రయాణం చేస్తూ ఉంటే సూర్యుడు అనుగ్రహించాట. అలాగే వాయుదేవుడు అనుకున్నట్ట, నా కొడుకు పోతున్నాడు, ఆయనకు మంచి గాలి ఇవ్వాలి. శిశేవే చ తదా వాయు, ఆ హనుమంతుడికి చల్లటి గాలి ఇస్తోందట. వాయుదేవుడు వచ్చి విజనకర్రలు పెట్టి, అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాముడి కోసం నువ్వు పనిచేస్తూ ఉంటే ప్రకృతి నీ కోసం పనిచేస్తుంది. అందుకే కదా మనం ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా, అయోధ్యలో రాముడు పుట్టాడని తెలుసు, అయోధ్య రామ మందిరం మనదని తెలుసు, అది తర్వాత కూల్చివేయబడ్డదని తెలుసు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా 500 సంవత్సరాల పాటు ఓపిక పట్టి చట్టబద్ధంగా సాధించుకునేటువంటి ఓపిక కలిగినటువంటి వాడే నా సనాతన భారతీయుడు. గుర్తుపెట్టుకోండి, రక్తపాతము లేకుండా సాధించుకున్నా ఓపిక ఉండాలి. ఈ రోజున రాముడు వచ్చాడు అయోధ్యకి, ఇంకా మనకి ఎక్కడ తిరుగులేదు. అందుకే నేను గట్టిగా చెప్పగలను, నా రాముణ్ణి నాకు అయోధ్యలో ఇచ్చినటువంటి వారే నా ప్రభువులు ఎవరైనా సరే. ఇన్ని రోజులు నాకు అది దర్శనం కలగలే. ఈ జన్మకు మాకేం చెయ్యకపోని, ఇంకా వాళ్ళు ఏం చెయ్యకపోని, ఇది చేశారా, ఏం చెయ్యకపోని మహారాజ్, మేము ఈ జన్మలో ఈ ఫిజికల్ బాడీతో రాముడిని మేము చూడగలమా అనే డౌట్తో మేము ఉన్నాం. మా తాతలు చూడలేరు, మా ముత్తాతలు చూడలేరు, కానీ రామదర్శనం మేము చూస్తున్నాం. కానీ అందుకే జెన్జీలను పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా నేను చెబుతున్నా, ఈ రోజున అనవసరమైన బొద్దింకల యొక్క దాంట్లో పడకండి. మీరందరూ కూడా తెలుసుకోండి, ఈ బొద్దింక పార్టీలు, ఈ పార్టీలు, ఆ పార్టీలు అవసరంలే. ఒకే ఒక్కటి ఏమిటి, మా దేవుణ్ణి ఎవడైతే ఒప్పుకుంటాడో వాడే మా నాయకుడు, మా గుళ్ళను ఎవడైతే కడతాడో వాడే మా నాయకుడు, మా సనాతన ధర్మాన్ని బాసటగా ఎవడైతే నిలబడతాడో వాడే మా నాయకుడు, మా ధర్మం కోసం ఎవడైతే ప్రాణాన్ని ఇస్తాడో వాడే మా నాయకుడు. ఎస్, ప్రౌడ్గా మీరు చెప్పాల్సింది. దానికి భయం ఎందుకు? మనది ఇక్కడ మన దేశం, ఇది మా దేశం, ఇది మా భారతదేశం. భయపడాల్సినటువంటి పనులే. ప్రకృతి సహకరించింది. హనుమంతుడు వెళ్ళినాడు. అప్పుడు హనుమంతుడికి ఒక పరీక్ష. ఏమిటి పరీక్ష? ఇతడు వెళ్ళగలడా? దేవతలు పెట్టారు. ఒక సాధకుడికి దేవతలు పరీక్షలు పెడతాడు. కష్టాలన్నీ కూడా అవే. వీడు నిలబడగలడా?
ఒక భక్తుడి జీవితం అంతా కష్టాలే. ఎందుకంటే భగవంతుని చేరుకోవాలి, వీడు రాటు తేలాలి. ఎప్పుడైనా మీరు ఒక్క పని చేయండి. చాలామంది నన్ను అడుగుతారు, మేము గొప్ప సాధకులమండి, మేము గొప్ప, కానీ మాకు ఏ కోరిక తీరట్లేదు, మేము రోజు పారాయణం చేస్తాం. కాదు, ఒకసారి మీరు టెంబే స్వామి వాసుదేవానంద మహారాజు స్వామి వారి జీవిత చరిత్ర చదివితే మీకు కనువిప్పు కలుగుతుంది. దత్తాత్రేయ ఉపాసనలో వాసుదేవానంద సరస్వతి స్వామి వారు చేసిన సాధన అద్వితీయం, అనిర్వచనీయం. ఎన్ని కష్టాలు ఆయనకు ఇంట్లో. ఆయన జపం మీద కూర్చుంటాడు, ఇంట్లో అత్తాకోడళ్ళ మధ్య ఫైర్ స్టార్ట్, యుద్ధం మొదలు. ఆయన జపం మీద కూర్చుంటాడు, ఓం దత్తాత్రేయాయ నమః, గిన్నెలు విసురుకోవటాలు, బోలు విసురుకోవటాలు. ఇవన్నీ ఇంట్లో ఉంటాయి. ఇంట్లో మీకు, నాకు ఇంట్లో పరీక్షలు, నాకు ఇంట్లో ఎవ్వరు సరిగ్గా లేరు, నా సాధన చేసుకుందామంటే, ఇంట్లో అందరూ సరిగ్గా ఉంటే సాధన ఈజీగా అయిపోతుంది. అది సాధన కాదు. అన్ని ప్రతికూలతల మధ్య నువ్వు సాధన చేయగలిగితేనే నీవు గొప్పవాడి ఉంటావు. గుర్తుపెట్టుకోండి, అంతే. అన్ని ప్రతికూలతలు ఉండాలి. అంటే మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్లో అన్ని, నేను ఏమిటోనండి, నేను పూజాగదికి వెళ్ళగానే నాకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఉండని ప్లేసే పూజాగది. ఎదురు నిలబడండి. ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకోవడమే ఆధ్యాత్మిక సాధన. గుర్తుపెట్టుకోండి, అన్ని బాగుంటే ఎవరైనా చేయగలడు. ఏది బాలేనప్పుడే బాగు చేసుకునేవాడే గొప్ప సాధకుడు. ఇది నేను చూశాను. వాసుదేవానంద సరస్వతి స్వామి చరిత్ర ఎప్పుడైనా చదవండి. భక్తుల చరిత్రలు చదివితే మీ అందరికీ కనువిప్పు కలుగుతుంది. ఏమిటి అంటే, అమ్మ వాళ్ళు ఇంత కష్టపడ్డారు, నా కష్టం ఏమిటి? మన కష్టాలన్నీ వాళ్ళ బల్బు వల్ల వచ్చిన కష్టాలే. ఈ మాట అంటున్నా, దయచేసి ఎవ్వరు అనుకోకూడదు. ఎందుకు అంటే, మన కష్టం ఏమిటి? తిన్నది అరక్క కడుపు నొప్పి వచ్చింది, ఎవడు తినమన్నాడంతా. అంటే ఇవాళ ఐహికమైన కష్టాలన్నీ సొంతంగా తెచ్చుకున్నవే. కానీ కష్టాన్ని ఇష్టపడటం మొదలు పెడితే ప్రతికూలతలే నీకు అనుకూలతలుగా మారాలి. హనుమంతుడికి పరీక్ష. దేవమాత అయినటువంటి ఒక సురస అనే ఆవిడను మధ్యలో పెట్టాలనుకున్నారు. అంతకంటే ముందు ఒక పరీక్ష. మైనాక పర్వతం అలా లేచింది పైకి. మైనాక పర్వతం లేచి, నీకు నేను ఏదైనా సహాయం చేద్దామనుకుంటున్నాను, నా దగ్గరికి వచ్చి మంచి పండు తిని వెళ్ళిపో, ఎట్రాక్షన్. కానీ హనుమంతుడు దిగలే, అలా చెప్పేసి వెళ్ళిపోయాడు. సురస అనేటువంటి దేవమాత వచ్చింది. ఈ మార్గంలో వచ్చేవాడు ఎవడైనా నాకు ఆహారమే అంటే సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోయి ఆ నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. ఆవిడను జయించాడు. రెండో పరీక్ష అయిపోయింది. మూడవ పరీక్ష. ఏం పరీక్ష? సిబిహిక అనేటువంటి రాక్షసి నోరు తెరుచుకొని ఉందట. నోరు తెరుచుకొని ఉంది సింహిక. ఆ సింహిక షాడోను పెట్టుకొని లాగుతోంది హనుమంతుడిని. అప్పుడు హనుమంతుడు కిందికి వెళ్ళిపోయాడు. కిందికి వెళ్ళిపోయేసరికి చూడండి, హనుమంతుడు దాన్ని చూచాడట. చూచి రెండవ ఆటంకం దాటిన వాడికి మూడవ విఘ్నం అనేటువంటిది పెద్ద కష్టమైనటువంటిది కాదు. అందుకే దాని మొహంలోకి చూచాడట. ఎక్కడెక్కడ ఆయువు పట్లున్నాయో వాటన్నింటిని కొట్టడానికి దాని నోట్లోకి వెళ్ళిపోతాడు. అందుకే వాల్మీకి ఒక పదప్రయోగం చేస్తాడు, వజ్ర సంహన నక్కపి. హనుమంతుడు అప్పుడు వజ్రాంగధారి అయ్యాడు, వజ్ర శరీరుడయ్యాడు హనుమంతుడు. ఆ సింహిక యొక్క పొట్టలోకి వెళ్ళి ఆ పొట్టను చీల్చి బయటికి వచ్చేసాడు పవనతనయుడైనటువంటి హనుమంతుడు. అలా వస్తున్న హనుమంతుడిని చూచి, అందుకే ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడే రామాయణంలో వజ్ర సంహనన వజ్రాంగధర, దీనికి భవిష్యత్తు రూపం బజరంగ బలి, దీని యొక్క మూల రూపం వజ్రాంగ బలి. గుర్తుపెట్టుకోండి, బజరంగ బలి అనేది నిజమైన పదం కాదు. మీరు అందరూ వాడుతుంటారు జై బజరంగ బలి. జై బజరంగ బలి కాదని, జై వజ్రాంగ బలి. ఆ వజ్రాంగ బలి అనేటువంటిది సుందరకాండలో ఇక్కడ చూపించారు.
అంటే వజ్రము లాంటి శరీరము కలిగిన వాడు అని. మరి ఇక్కడ వజ్రాంగ బలి బజరంగ బలి ఎలా అయిపోయింది అంటే ఉత్తర భారతదేశంలో వాకు బాకు ప్రొనౌన్సియేషన్లో తేడా ఉంటుంది. వారు బకారాన్ని బకారంతో పిలుస్తారు, వా అని చెప్పరు. అందుకే మీకు నార్త్ ఇండియన్ చదివే హనుమాన్ చాలీసా, సౌత్ ఇండియన్ చదివేటువంటి హనుమాన్ చాలీసా తేడా ఉంటుంది. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక భుజాగర రామదూత అతులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర అని వాళ్ళు అంటారు. మనం మహావీర విక్రమ భజరంగి, మహావీర విక్రమ భజరంగి, వాబా అక్కడ తేడా ఉంటుంది. అందుకే నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా వజ్రాంగ బలి వజ్రాంగ బలి వజ్రాంగ బలి వజ్రాంగ బలి వజ్రాంగ బలి బజరంగ బలి జై బజరంగ బలి మారుతాయి. కానీ ఇది వజ్రాంగ బలి. ఇది సుందరకాండ చదివితే మీకు తెలుస్తుంది. సుందరకాండలో ఆ సింహికను చంపేటువంటి హనుమంతుడి వర్ణన చంపి బయటకు వచ్చాడు. అప్పుడు వెంటనే దేవతలంతా ప్రత్యక్షమయ్యారు హనుమంతుడికి. ప్రత్యక్షమై ఒక మాట అన్నారట. ఏమని అంటే, హనుమా నీవు కార్యసిద్ధిని పొందుతావు. ఎందుకో ధృతికి దృష్టికి మతికి దాక్ష్యం స్వకర్మసు నసీదతి సతై సంభావిత పూజ్యక ప్రతిపన్న ప్రయోజన. చాలా గొప్ప శ్లోకం. ధృతికి దృష్టికి మతికి దాక్ష్యం, ఈ 4 క్వాలిటీ గుణాలు. ధృతి ధైర్యం, దృష్టి టైం మేనేజ్మెంట్, దృష్టి కాలాన్ని ఎలా వాడుకోవాలి, దృష్టి, మతి బుద్ధి, దాక్ష్యం సమర్థత. ఈ 4 ఉన్నవాడు ఎక్కడా ఓడిపోడు. ఇది వాల్మీకి మాట. వాల్మీకి మాట కాదు, దేవతలు హనుమంతుడితో మాట్లాడిన మాట. ఈ 4 నువ్వు గెలిచావు స్వామి. ఎలా గెలిచాడు? ధృతి ధైర్యం, సముద్రాన్ని చూడగానే ధైర్యం తెచ్చుకున్నట్ట. ఏముంది సముద్రం దాటేస్తా, దాటడం ఒక ధైర్యం. దృష్టి కాల విభాగం, టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఆ దృష్టి మైనాకుడు వచ్చి నేను ఆతిథ్యం ఇస్తా అంటే అక్కడ ఆగి కూర్చొని తిని తాగలే, ఉండలేదు. ఎందుకంటే కాలం వ్యర్థమైపోతుంది. మతి బుద్ధి, ఆ సురస అనేటువంటి దేవమాత నాలుక మీద వచ్చి నిలబడి వెళ్ళిపోతాడు, అక్కడ బుద్ధి వాడినాడు. 4వది దాక్ష్యం, కెపాసిటీ, సమర్థత. అది ఎక్కడ వాడాడు స్వామి? సింహికను చంపడంలో వాడాడు. ఈ 4 ఉన్నవాడు ఎక్కడైనా గెలిచి తీరుతాడు. కాబట్టి హనుమంతుడి ఉపాసన చేస్తే ఈ 4 మనకొస్తాయి. ఈ 4 వచ్చిన వాడు ఆధ్యాత్మిక సాధనలో ఓడిపోడు. కాబట్టి హనుమంతుడు ఇచ్చేది విజయం. ఆ విజయం ఎలా వస్తుందనేది సుందరకాండలో మనకు చూపించారు. కాబట్టి ఈ 4 పొందినటువంటి ఆంజనేయ స్వామి వారు లంకాపట్టణంలోకి దిగినాడు. దిగడం ఏమిటి? తన శరీరాన్ని చిన్నగా చేసుకున్నాడు. చిన్నగా చేసుకొని బయలుదేరాడట. ఇక్కడ చూడండి, హనుమంతుడి యొక్క ప్రవేశాన్ని కూడా చాలా గొప్పగా వర్ణించాడు. అడుగు పెట్టేటప్పుడు ఒక మహాస్వరూపం వచ్చి హనుమంతుడిని ఆపుతుంది. ఆవిడ పేరు ఏమిటి? లంకిని. ఈ లంకిని అనే పేరు తెలుగు వాళ్ళు పెట్టుకున్న పేరు. ఈ పేర్లు పెట్టడంలో మన తెలుగు వారి కంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు. ఎవరికైనా ఓ పేరు పెట్టాలంటే తెలుగువాడే పెట్టాలి. లంకిని, శంకిని, బంకిని, ఇవి లంకిని ఈ పేరు ఎక్కడ సుందరకాండలో కనిపించదు. ఆవిడ ఎవరు అన్నప్పుడు లంకా పట్టణానికి దేవత ఆవిడ. మరి రాక్షస రూపంతో ఎందుకుంది? ప్రభుత్వం ఏది ఉంటే అది ఆ దేవత రూపంలో ఉంటుందట. రాక్షస ప్రభుత్వం కాబట్టి అలా కనిపించింది అంతే. ఆవిడని జయించి లోపల అడుగు పెట్టాలనుకున్నాడు. అడుగు పెట్టాలి అనుకున్నటువంటి అతడు ఇక్కడ చాలా రహస్యాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ఏ పాదం మొదలు పెట్టాడు లంకాపట్టణంలో? ఈవిడ గేట్లు ఓపెన్ చేసి, ఈ లంకిని అనేటువంటి పేరు మనం చెప్పుకుంటున్నామే,
ఈ గేట్లు ఓపెన్ చేసి ఆవిడ ద్వారం తెరిచి వెళ్ళవయ్యా వెతుక్కో అన్నది. ద్వారాలు తెరిచి వెతుక్కో అన్నటువంటి హనుమంతుడికి వెతకడం ఈజీ కదా. కానీ అంత ద్వారం ఆయన తెరిస్తే ఈ హనుమంతుడు పక్క ద్వారం దగ్గరికి వెళ్ళి చక్రేత పాదం సవ్యం శత్రునాం సతుమూర్ధని ప్రవిష్ట సత్వ సంపన్న నిశాయాం మారుతాత్మజ అద్వారేణ ప్రవిశే. ఆ ద్వారంగాని ద్వారంతో బయలుదేరాట. అంటే డైరెక్ట్గా గుడికి రావయ్యా అంటే లోపల గేట్ నుంచి వస్తే బాగుంటుంది, కానీ ఈ పైన ఉన్నటువంటి ఆ గోడలకి దుంగితే ఏమనుకుంటారు మీరు? తేడా మనిషేరా బాబు అనుకుంటారు. హనుమంతుడు లంకా పట్టణానికి సవ్యంగా లోపలికి పోలే, పక్కకు వెళ్ళి గోడ దూకొచ్చాడు. గోడ దూకి రావడం ఏమిటి, అంతటితో అయిపోలే, ఎడమ పాదం తీసి మొట్టమొదలు లంకలో పెట్టాడు. ఎడమ పాదం పెట్టడం ఏమిటి? కుడి పాదం కదా పెట్టాల్సింది, ఎడమ పాదం పెట్టినాడు. ఇగో ఇన్ని రహస్యాలు ఉంటాయి దీంట్లో. ఈ రహస్యం ఏంటి అంటే కుడికాలు పెట్టే పద్ధతులు కొన్ని. శత్రువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఎడమ పాదమే పెట్టాలి. ఇప్పుడు మనకు అందరూ శత్రువులే, ఎవరింటికి వెళ్ళినా ఎడమ పాదమే పెట్టాలి. ఎందుకంటే ఎవడు మనవాడు అని చెప్పుకోవడానికి ఎవరున్నారు? అంతా బయటికి కనిపించి అబ్బా మీకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారంటే అని మాట్లాడుతూ వీడి దుంపది కానీ లోపల తిట్టుకోవడమే. కాబట్టి ఎప్పుడు అంతా శత్రువులే, ఓర్వలేనితనం, ఈర్ష్య, ద్వేషం భయంకరం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదేం ప్రాబ్లం. ఇవి పోవాలి అంటే ఇది చేయాలి. హనుమంతుడు చక్రేత పాదం సవ్యంచ శత్రూనాం సతుమూర్ధని అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లువే ప్రవశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. ఇక్కడ మొట్టమొదటి మాట చెప్పినాడు. అంటే రామాయణంలో ఆచార వ్యవహారాలు కూడా బాగా చెప్తాడు. ఆ ఆచారం ఏమిటి అంటే ఆయన ఎడమకాలు పెట్టి లోపల బయలుదేరాట. దాని వెనక చాలా ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. మరి ఆ ఎడమకాలు పెట్టిన హనుమంతుడు సీతమ్మను ఎలా చూచాడు, సీతమ్మతో ఎలా మాట్లాడాడు, అలాగే రావణాసురుడికి ఏం చెప్పాడు అనేటువంటి పూర్తి కథ రేపు సకాలంలో 1 గంట లోపల అయిపోతుంది. రేపు అంటే నేను చెప్పాను కదా మీకు సుందరకాండ ఈ 3 రోజుల్లో మొదటి శ్లోకమే నేను ఆపేస్తే నేనేం చెయ్యాలి? అలాగే చాలా శ్లోకాలు మీకు చెప్పలే. ఎందుకంటే మైనాకుడి దర్శనంతోనే ఒక చాలా గొప్ప విషయం, సురస దగ్గర ఒక గొప్ప విషయం. అసలు హనుమంతుడి ప్రతి శ్లోకము మన శోకాన్ని పోగొడుతుంది. ఇక్కడ శ్లోకాలు కాదు, శోకాన్ని పోగొట్టేటువంటి కథ రామ కథ, హనుమంత్ కథ. కాబట్టి రేపు 3వ రోజు, రేపు రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం. రేపు ఒక గొప్ప విషయం కూడా మీకు నేను మనవి చెయ్యాలి మీ కాలనీ వాసులకు. ఎందుకంటే రేపు ఈ కార్యక్రమం యొక్క రూపకల్పన జరగటంలో ఒకరి ప్రేరేపణ ఉంది. ఏమిటి అంటే మీ కోదండ రాముడికి రేపు ఒక అజ్ఞాత భక్తుడు నిజంగా వాళ్ళకు ఎన్ని గట్టి చప్పట్లు కొట్టినా సరిపోవండి. దాదాపు ఎంత అండి? 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇచ్చారండి. 40 లక్షల విలువ కలిగిన ఆభరణాలు. వాళ్ళు కోరిన మాట ఏమిటి అంటే మా పేర్లు ఎవ్వరికి చెప్పొద్దు, మా విషయం ఎవ్వరికి బయట పెట్టొద్దు, మేము రాముడికి ఇస్తున్నాం, అవి రేపు అలంకారం చేయబోతున్నారు మీ కోదండ రాముడికి. దానికి ముందు కళ్యాణం చేయాలి కదా, కళ్యాణం చేసి చక్కగా రేపు అందుకోసం మా శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం పెట్టారు. ఏదో కార్యక్రమం కాదు, హనుమంతుడికి రాముడికి 40 లక్షల ఆభరణాలు పెట్టినప్పుడు అందరికంటే గొప్పగా సంతోషపడేవాడు ఎవరు? మా ఆయన ఆంజనేయ స్వామి అక్కడ కూర్చున్నాడు. ఆయన సంతోషపడతాడు. కాబట్టి ఆయన సంతోషం కోసం చెప్పుకోవాల్సింది ఏంటి? సుందరకాండ.
సుందరకాండ, విజయకాండ, విజ్ఞానకాండ, వినోదకాండ అన్నీ ఉన్నాయి సుందరకాండలో. కాబట్టి అందుకే సుందరకాండ ప్రవచనం, రేపు కళ్యాణం. కాబట్టి ఆ అజ్ఞాత భక్తుల కుటుంబాన్ని నేనైతే ఆశీర్వచనం ఇస్తున్నాడు. ఎంత గొప్ప అంటే ఈ మధ్యకాలంలో 10 రూపాయలు ఇస్తేనే గొప్ప పేరు ప్రదర్శించండి అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. రాముడికి కిరీటం ఇచ్చి కిరీటం మీద నా పేరు పెట్టండి అని పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఉన్న ఈ కాలంలో 40 లక్షల ఆభరణాలు ఇచ్చి మా పేర్లు ఎవ్వరికీ చెప్పకండి, మాకు ఏం ప్రత్యేకతను మీరు చూపించకండి అని కోరేటువంటి దాతలు కూడా ఉన్నారంటే ఇంకా కలియుగం పూర్తిగా రాలేదని అర్థమైపోయింది. ఇంకా కలియుగం ఇటువంటి దాతల వల్లనే వర్షాలు లేనప్పుడు కూడా వర్షాలు కురుస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం చాలా తక్కువ వర్షపాతం. నేను పంచాంగంలో కూడా చెప్పాను, నా పంచాంగంలో కూడా రాశాను. ఎందుకంటే అలాగే కాదు, అదొకటే కాదు, శివాలయంలో శివుడి కోపం వస్తుందని కూడా అంటారు. సున్నిత హృదయులు వాళ్ళు కూడా చేయాలని రూపకల్పన చేసుకున్నారు. ఇంకా గొప్ప మాట చూడండి. అంటే వారి హృదయం ఎంత సున్నితం అంటే రాముడికి ఇస్తున్నప్పుడు మరి శివుడికి కూడా ఇవ్వాలి కదండి, శివాలయానికి కూడా మాట ఇస్తున్నామని అనుకున్నారట వారు. ఇంకేం కావాలి? కాబట్టి అటువంటి కుటుంబానికి సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత మా రామచంద్రమూర్తి సకల అభీష్టములను ప్రసాదించుగాక. కాబట్టి ఈ దృశ్యమును మనం ఇవ్వలేము, కానీ చూడొచ్చు కదా సంతోషంగా. కాబట్టి ఇవ్వలేని వారు వచ్చి చూసి సంతోషపడ్డా చాలు, మనకు ఆ పుణ్యం దక్కుతుంది. కాబట్టి అంతటి గొప్ప దాతలు ఆ కోదండ రాముడికి సమర్పించేటువంటి ఆ ఆభరణ సమర్పణ రేపు సాయంత్రం మనమందరం కూడా వీక్షించి సువర్ణ ఆభరణములతో రేపు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య సచ్చిదానంద స్వరూపుడైన ఆ సీతారామ లక్ష్మణ హనుమన్ సమేత ఆ రామ పరివారమును సువర్ణ ఆభరణములతో రేపు దర్శించే భాగ్యం మనకు కలుగుతోంది, మన జన్మ ధన్యమవుతోంది. కాబట్టి ఈ కమిటీ వాళ్ళకు కూడా మీరు అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. వీళ్ళందరూ కూడా చాలా గొప్ప సేవ చేస్తున్నారు, చాలా మంచి సేవ. ఇంత చక్కటి ప్రసాదాలు ఇవన్నీ. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ప్రేరేపణను తీసుకోండి. అంటే కొంతమంది ఉంటారు భక్తులు, ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్ మీద పేరు రాస్తారు. వీళ్ళ దుప్పలు ఫ్యాను 1100 1200 ఉన్నారు. ఈ ఫ్యాను సమర్పించిన వారు అంటే నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లే, ఇచ్చారు ఫ్యాన్ ద్వారా వచ్చే గాలి ఎవరికైతే తాకుతోందో ఆ గాలి తాకినన్ని రోజులు వాళ్ళకు పుణ్యం వస్తూనే ఉంటుంది. కానీ ఎవడైతే పేరు రాయించి ఫ్యాన్ గాలి ఇస్తున్నాడో ఆ పేరు రాయించడంతోనే వాడి పుణ్యం అంతా పోయింది. ధర్మం నశ్యతి కీర్తనాత్, ఇది. కాబట్టి ధర్మాన్ని కీర్తించకండి. అందువల్ల ఇవ్వండి గుప్తంగా. గ్రహించదగిన వాడు రాముడు, ఆయన ఒక్కడు గ్రహిస్తే చాలు. మిగతా వాళ్ళు ఇప్పుడు ఏమిటి 40 లక్షలు ఇచ్చారా అని వాళ్ళ మీద దృష్టి దోషము ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఖర్చు కావచ్చు. అంటే లౌకికమైన కష్టాలు ఉన్నాయి. ఇవాళ గొప్ప దానం చేయాలన్న కష్టమేనండి, చాలా కష్టాలు ఇవాళ. ఎందుకంటే ప్రతిదానికి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు లేకుండా రాముణ్ణి నమ్మారు, రామానుగ్రహం కలుగుతుంది. సంతోషం. కోదండ రామాలయంలో రేపు ఈ అపరూప ఘట్టాన్ని మనమందరం చూద్దాం. నమః పార్వతీపతయే. ఏడుకొండలవాడ వెంకటరమణ. బోలో శ్రీరామచంద్ర భగవానికి, సీతామాతకి, పవన తనయ హనుమానికి.